See here, first and beautiful trick, which is very important, how to find the hybridization trick. Note this trick and follow and do examples. Okay, see here. So trick ఏంటంటే z is equal to, ఇక్కడ నేను hybridization ని z అనుకుంటున్నాను, z తో ఇండికేట్ చేస్తున్నాను. z is equal to total atoms attached to that atom. సో ఏదైతే atom ది hybridization అనుకోమంటాడో, సో ఆ atom కి డైరెక్ట్ గా అటాచ్ ఉన్నటువంటి atoms ఎన్ని ప్లస్ లోన్ పేర్ ఆఫ్ దట్ atoms, అండ్ ఆ atom కి ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి. సో ఇవి రెండు ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏంటంటే z వాల్యూ అంటే హైబ్రిడైజేషన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ see here. సో ఈ హైబ్రిడైజేషన్ రావాలంటే మనకు ఖచ్చితంగా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తెలిసి ఉండాలి సెంట్రల్ ఆటమ్ యొక్క. ఓకేనా, సెంట్రల్ ఆటమ్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తెలిసి ఉండాలంటే సెంట్రల్ ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్న తెలియాలి, లేదంటే అది ఏ గ్రూప్ కి చెందింది అనేదైనా తెలిసి ఉండాలి. ఓకేనా, see here. So now we are going to find the hybridization of H2O. So oxygen is a central metal atom, very important here. Oxygen is a central metal atom. So oxygen ఏ గ్రూప్ కి చెందింది? 16th గ్రూప్ కి చెందింది. ఓకే, 16th గ్రూప్ చెందింది. ఆక్సిజన్ లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి? ఆక్సిజన్ హ్యావింగ్ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, అండ్ నెక్స్ట్, సో మన ఫార్ములాలో ఫస్ట్ ఏంటి చెప్పండి? టోటల్ ఆటమ్ అటాచ్డ్ టు దట్ ఆటమ్. సో సీ హియర్, ఇది సెంట్రల్ ఆటమ్. దీనికి ఎన్ని ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి చెప్పండి? 2 హైడ్రోజన్ ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి. am I right or wrong? 2 atoms are attached to oxygen. So I have written 2 here. Okay, next, lone pairs ni ela find out cheyali. How to find the lone pairs? This is very important. I will not tell again and again. Just listen carefully. See here, oxygen belongs to 16th group. That's why oxygen having 6 valence electrons. Is it clear? 6 valence electrons. Okay, so among the 6 valence electrons, 4 బాండ్ పేర్స్ అనేటువంటి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. 4 హైడ్రోజన్ బాండ్స్ అనేటువంటి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లో 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి హైడ్రోజన్ తోని బాండ్ ను ఫామ్ చేసిన ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ మిగులుతాయి? 6 minus 4 is equal to how much? Sorry, 6 minus 2 is equal to how much? 4. 6 minus 2 is equal to how much? 4. అంటే 4 ఎలక్ట్రాన్స్ మిగిలినవి. 4 ఎలక్ట్రాన్స్ మీన్స్ 4 ఎలక్ట్రాన్స్ అంటే అవి ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? 2 electrons is equal to 1 lone pair of electrons. ఒక పెయిర్ అన్నట్టు, లోన్ పేర్ అంటే ఒక పెయిర్ అన్నట్టు. ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని పేర్స్ అయితే? 2. అంటే ఆక్సిజన్ హ్యావింగ్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ ఒకదాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఇంకేది ఎక్స్ప్లెయిన్ చేయను. సో 4 + 2 is equal to how much? 4. సో 2 + 2 is equal to how much? 4. ఒకవేళ మనకి వాల్యూ అనేది 4 వస్తే హైబ్రిడైజేషన్ 3. సి హియర్, ఇక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. ఒకవేళ టోటల్ వాల్యూ మనకి 2 వస్తే sp హైబ్రిడేషన్, 3 వస్తే sp2, 4 వస్తే sp3 ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్, 5 వస్తే sp3d అండ్ 6 వస్తే sp3d2, 7 వస్తే sp3d3. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్ గా నోట్ చేసుకోండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ వాట్? జినాన్. సో 4 వచ్చింది కాబట్టి ఆక్సిజన్ H2O ఎంత? sp3 హైబ్రిడేషన్. దాంట్లో ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. See here, this is called a lone pair of electrons. ఓకే, see here, జినాన్ ఏ గ్రూప్ కి చెందింది? 18th గ్రూప్ కి చెందింది. నోబుల్ గ్యాస్ ఎలిమెంట్. దీంట్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, సో జినాన్ కి ఎన్ని ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి? వెరీ ఇంపార్టెంట్. ఎన్ని ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి? 3 ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి. అండ్ సో హియర్ వీ హ్యావ్ టు మెన్షన్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కరెక్టే. దాంట్లో ఎన్ని బాండ్స్ అనేటువంటి కంప్లీట్ అయిపోయినాయి? 6 బాండ్ కంప్లీట్ అయిపోయినాయి. ఎందుకు 6 బాండ్స్ అంటే 3 ఆక్సిజన్స్ డబుల్ బాండ్ ఫామ్ చేస్తాయి జినాన్ తోని. 3 డబుల్ బాండ్స్ అంటే ఎన్ని? 6 ఎలక్ట్రాన్స్. ఓకేనా, సి హియర్, ఇవి డబుల్ బాండ్ ఫామ్ చేస్తాయి. బాండ్ పేర్. సి హియర్, జినాన్ ఇది అనుకోండి. సో ఇలా ఆక్సిజన్. యాక్చువల్ స్ట్రక్చర్ ఇలా ఉండదు, బట్ ఆక్సిజన్స్ డబుల్ బాండ్ ఫామ్ అయితే అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక ఆక్సిజన్ డబుల్ బాండ్ అంటే మొత్తం ఎన్ని బాండ్ పేర్స్? ఒక ఆక్సిజన్ 2 బాండ్ పేర్స్ ని ఫామ్ చేస్తుంది. సో 3 ఆక్సిజన్స్ ఎన్ని బాండ్ పేర్ ని ఫామ్ చేస్తాయి? 6 బాండ్ పేర్ ని ఫామ్ చేస్తాయి. సో 8 - 6 ఈజ్ ఈక్వల్ టు 2. 2 అంటే ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో 3 + 1 ఈజ్ ఈక్వల్ టు 4. 4 means what? sp3 hybridization. Okay, so next let us go to the IF7. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. క్లాస్ కూడా రికార్డ్ అయి ఉంటది. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళండి, బికాస్ మనకు 2 క్లాసులు మాత్రమే టైం ఉంది.
ఫస్ట్ నోట్ చేసుకోండి. సో అయోడిన్ ఎన్నో గ్రూప్ కి చెందింది? 17th గ్రూప్ చెందింది. దాంట్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ దీంట్లో ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి? 7 ఫ్లోరిన్ ఆటమ్స్ సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేస్తే అంటే 7 సింగిల్ బాండ్స్. దట్ మీన్స్ 7 బాండ్ పేర్స్. సో 7 - 7 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. అంటే దీంట్లో 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ అయోడిన్స్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్ అయి ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ టు ద iodine how many? 7 fluorine atoms attach అయి ఉన్నాయి. Okay, that's good. So is my voice is good for everyone? Please respond. కార్తిక్ నా వాయిస్ వినిపించట్లేదంట. అందరికి నా వాయిస్ వినిపిస్తుందా? అందరికి నా వాయిస్ వినిపిస్తుందా? ప్లీజ్ రెస్పాండ్ ఫాస్ట్. ఎనీ వన్ ఆఫ్ యూ ప్లీజ్. yes sir, yes. Okay, why Karthik, problem at your side only, so there is no my problem. See here, so iodine having 7 atoms attached and next 0 lone pairs. That means 7 means what? sp3. See here, 7 unte entidi? sp3 dehybridation. Is it clear? Okay, let us go to the next example. See here, so xenon what? 18 group element. Am I right? 18 group element. దీంట్లో 8 valence electrons ఉంటాయి xenon లో. నెక్స్ట్ xenon చుట్టూ ఎన్ని atoms అటాచ్ అయి ఉన్నాయి? ఒక ఆక్సిజన్ ఆటమ్ అండ్ 4 ఫ్లోరిన్ ఆటమ్స్. అంటే మొత్తం 5 ఆటమ్స్ అటాచ్ అయి ఉన్నాయి ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఎట్లా కనుక్కుంటాం? వాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ బాండ్ పేర్స్. ఇక్కడ బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఆక్సిజన్ అనేది డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే ఆక్సిజన్ 2 బాండ్ పేర్స్ ని కలిగి ఉంటది. ఫ్లోరిన్ ఒకటే బాండ్ ఫామ్ చేస్తుంది. 4 ఫ్లోరిన్స్ 4 బాండ్స్. సో ఫ్లోరిన్స్ 4 బాండ్స్, ఆక్సిజన్ 2 బాండ్స్, మొత్తం 6 బాండ్స్ ఈజ్ ఈక్వల్ టు 8 - 6 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2 మీన్స్ ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక లోన్ పేర్. ఓకేనా? అర్థమైందా? సో 5 + 1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 5 + 1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 6. 6 means what? sp3 dehybridation. sp3 d2 hybridation. Okay, clear? Next, xenon f4. What is time now? Okay, 9:39 అవుతుంది. ఓకేనా? సో xenon f4 నేను ఇక్కడ రాసాను. దీన్ని ఫైండ్ అవుట్ చేయండి తొందరగా. ఇది హోంవర్క్ అనే కాదు, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాను. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. xenon ని వదిలేస్తున్నాను నేను. సో ఇక్కడ దిస్ ఇస్ ఎక్సెప్షన్ క్వశ్చన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. See here, this do with yourself, this one I3-. సో ఇక్కడ మనకి సెంట్రల్ ఆటమ్ ఏంటి అనేది గుర్తుపట్టడం చాలా కష్టం. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ 3 ఏమున్నాయి? అయోడిన్ ఆటమ్స్ ఉన్నాయి. దానిపైన ఒక మైనస్ ఛార్జ్ ఉంది. సో నేను 3 అయోడిన్స్ ఇక్కడ రాసుకున్నాను. 3 అయోడిన్స్, 1i 2i 3i. సో మొత్తం i3. అండ్ 1 మైనస్ ఛార్జ్ ఉందంటే ఏంటిది? దాంట్లో ఏదో ఒక అయోడిన్ పైన ఏ ఛార్జ్ ఉంది మనకి? నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో నెగిటివ్ ఛార్జ్ రాసుకున్నాను. సో 3 అయోడిన్ ఆటమ్స్ లో నేను ఏదో ఒక దాన్ని సెంట్రల్ ఆటమ్ అనుకుంటున్నాను. సో ఐ ఆమ్ థింకింగ్ దిస్ అయోడిన్ ఈస్ అ వాట్? సెంట్రల్ ఆటమ్. సో దీనికి ఎన్ని ఆటమ్స్ అటాచ్ అయినాయి చెప్పండి? దీన్ని సెంట్రల్ ఆటమ్ అనుకుంటున్నాను. దీనికి ఎన్ని ఆటమ్స్ అటాచ్ అయినాయి చెప్పండి? 2 అయోడిన్ ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్, 2 అయోడిన్ ఆటమ్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఓకేనా? సో 2 అయోడిన్ ఆటమ్స్, నంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ 2 అండ్ ప్లస్ లోన్ పేర్స్ ఎట్లా కనుక్కుంటాం? బాండ్ పేర్స్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ బాండ్ పేర్స్. వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 7. యాక్చువల్ గా 7 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందుకంటే అయోడిన్ 17th గ్రూప్ చెందింది. దానిలో 7 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, 7 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ అయోడిన్ హ్యావింగ్ అ నెగటివ్ ఛార్జ్ -1 ఈస్ నథింగ్ బట్ దాని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఎక్కువగా ఉంది. వ్యాలెన్స్ లో 7 ఎలక్ట్రాన్సే ఉంటాయి. బట్ దానిపైన నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి వాట్ విల్ బి హ్యాపెన్? దీంట్లో మొత్తం 8 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? ఒక ఎలక్ట్రాన్ ఎక్కువగా ఉంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ అటాచ్డ్. 2 అయోడిన్ ఆటమ్స్ సింగిల్ బాండ్ ని ఫామ్ చేస్తాయి. దట్ మీన్స్ 2 బాండ్ పేర్స్. సో 8 - 2 ఈజ్ ఈక్వల్ టు 6. 6 మీన్స్ హౌ మెనీ లోన్ పేర్స్? 6 ఎలక్ట్రాన్స్ మీన్స్ 3 లోన్ పేర్స్. సో 2 + 3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 5. సో 5 వాల్యూ వస్తే ఎంత? sp3 dehybridization. నెక్స్ట్, దీంట్లో లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 3 లోన్ పేర్స్ ఉన్నాయి. క్లియరా? దానిపైన ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ వస్తేనేమో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లో ఒక ఎలక్ట్రాన్ కలపాలి. ఒక -1 వస్తేనేమో లేదా మైనస్ ఉంటేనేమో ఏందో ఒక ఎలక్ట్రాన్ కలపాలి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లో. ఒకవేళ +1 వచ్చింది అనుకోండి, ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లోకి వెళ్ళి. సింపులే. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్. See here, do this example. Okay, now do this example with yourself only. So
ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిందని. సో నేను ఇది చెప్తున్నాను, దీనిపైన పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి నైట్రోజన్ అయినటువంటి 15th గ్రూప్ కి చెందింది. దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి బేటా? 5 ఉంటాయి. ఓకేనా? బట్ దీనిపైన ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. అంటే ఏంటి? ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉంటది. యాక్చువల్ గా వ్యాలెన్సీలో 5 ఎలక్ట్రాన్స్ ఉండాలి, బట్ ఒక ఎలక్ట్రాన్ ఏంటిది? తక్కువ ఉంటుంది. అందుకనే -1 చేసిన. దట్ మీన్స్ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వ్యాలెన్సీలో. ఓకేనా? క్లియరా? ఓకే. నైట్రోజన్ చుట్టూ ఎన్ని ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి? నంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ టు ద నైట్రోజన్ ఎన్ని? 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో 4. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎట్లా అనుకుంటాం? valence electrons, that means these valence electrons are how much? 4 and minus what? Bond pairs. Any bond pairs ఉన్నాయి? 4 ఉన్నాయి. So 4 minus 4 is equal to how much? 0. 4 minus 4 is equal to how much? 0. So దీంట్లో ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అక్షయ వెరీ గుడ్. So that means what? 4 means what? sp3 hybridization. Okay, s orbital and 3 p orbital, that means 4. That means sp3 hybridization. Hybridization is khatam. So let us go to the Vspr theory, which is very important. Hybridization Vspr theory. Question APM set TSM set question paper 2022 లో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఉంది. సో ఈ రోజు క్లాస్ మీరు ఖచ్చితంగా నేర్చుకున్నట్టయితే 1 లేదా 2 క్వశ్చన్స్ ఈ రోజు క్లాస్ లో మీకు డామ్ షూర్. ఓకేనా? డామ్ షూర్. దిస్ ఇస్ మై గ్యారంటీ. రాసిస్తాను ఇక్కడ, ఆటోగ్రాఫ్ ఇస్తున్నాను. సి హియర్, దిస్ ఇస్ మై ఆటోగ్రాఫ్. 2 మార్క్స్ కన్ఫర్మ్. నెగ్లెక్ట్ అసలు చేయకండి. డోంట్ బి నెగ్లెక్ట్. సి హియర్, sp హైబ్రిడేషన్ ఉంది. దాని స్ట్రక్చర్ అనేది ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటుంది. సెంట్రల్ ఆటమ్ అనేది ఇలా ఉంటుంది. దీని చుట్టూ 2 సరౌండింగ్ ఆటమ్స్ ఉంటాయి. బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది. అండ్ మాలిక్యులర్ జామెట్రీ ఏంటిది? వాట్ ఈస్ ద జామెట్రీ? లీనియర్. వెరీ ఇంపార్టెంట్. లీనియర్. sp హైబ్రిడేషన్ 180 బాండ్ యాంగిల్ అండ్ వాట్ ఈస్ ద జామెట్రీ? లీనియర్. అండ్ sp2 హైబ్రిడేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ బాండ్ కూడా ఏంటిది? ఈచ్ అండ్ ఎవ్రీ బాండ్ మధ్యలో 120 degree బాండ్ యాంగిల్ అనేది ఉంటుంది. సో sp2 హైబ్రిడేషన్ అంటే ఏంటిది? ట్రైగోనల్ ప్లేనర్. వెరీ ఇంపార్టెంట్. సి హియర్, sp3 హైబ్రిడేషన్ ఉంటే దాని స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటది. ఓకేనా? ఇది గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? డూ ప్రాక్టీస్ ఇట్. ఓకే. సి హియర్, ఐ థింక్ కొంచెం స్పీడ్ అయిపోతుంది అనుకున్నా, బట్ క్రాష్ కోర్స్ గా బెటా వీ హ్యావ్ వెరీ లెస్ టైం. వి కాంట్ డూ ఎనీథింగ్. ఓకేనా? స్పీడ్ గా ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్ళండి. 1 month మాత్రమే ఉంది. 1 month, just 1 month. సో ఈచ్ అండ్ ఎవ్రీ 1 hour డిసైడ్ యువర్ ర్యాంక్. ఈ రోజు 2 మార్కులు ఈ గంట. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్లాస్ జరుగుతుంది, దాంట్లో 1 మార్క్ నేర్చుకోండి. ఇంకో క్లాస్. ఈ రోజు 6 క్లాసులు జరుగుతాయి. 6 మార్కులు. ఓకేనా? సారీ, 4 క్లాసులు జరుగుతాయి. 4 మార్కులు. నెక్స్ట్ రేపటికి 4 మార్కులు, ఎల్లుండికి 4 మార్కులు. ఇలా 28 days 30 days 4 మార్కులు కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి. 120+ మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేస్తారు. ఓకేనా? 3 నాళ్ళ ఎంత? 4 ముళ్ళ 12 కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి క్లాస్ లో అట్లీస్ట్ 1 మార్క్ అయినా నేర్చుకోవడానికి ట్రై చేయండి. 37 members ఉన్నారు లాస్ట్ వరకు. యూ హ్యావ్ టు స్టే హియర్. సో 180 degree బాండ్ యాంగిల్ ఉంటుంది ఇక్కడ. టెట్రాహైడ్రల్ జామెట్రీ. ఓకే, క్లియరా? నెక్స్ట్ sp3d హైబ్రిడేషన్. ఇది ఎలా ఉంటుందంటే, సి హియర్, ఇక్కడ ఏ సెంట్రల్ ఆటమ్ ఉంటుంది, ఒకటి అబోవ్ ద ప్లేన్, ఇంకోటి బిలో ద ప్లేన్. సో ఈ 3 అనేటువంటి ఒకటే ప్లేన్లు ఉంటాయి. ఓకేనా? దీస్ 3 are present in 1 plane. క్లియర్? దీస్ 3 are present in 1 pair. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఈ అబోవ్ ప్లేన్ ఉంది కదా, ఈ అబోవ్ ప్లేన్ అండ్ బిలో ప్లేన్ ఉంది కదా, దీంతోని ఇవనేటువంటి 120 degree బాండ్ యాంగిల్ అనేటువంటి షో చేస్తాయి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 10 నిమిషాలు పడుతుంది. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. దీంట్లో 3 ఏంటుంటాయి? 120 degree యాంగిల్ ఉంటాయి దేంట్లో? sp3d హైబ్రిడేషన్ లో. దట్ మీన్స్ ట్రైగోనల్ బైపిరమిడ్ లో ఎన్ని ఉంటాయి? 3 120 degree యాంగిల్స్ ఉంటాయి అండ్ 6 90 degree యాంగిల్స్ ఉంటాయి. క్లియరా? 6 90 degrees యాంగిల్స్ ఉంటాయి. అంటే 6 రైట్ యాంగిల్స్. 90 degrees నథింగ్ బట్ రైట్ యాంగిల్స్ అన్నట్టు. ఓకేనా? క్లియరా? ఓకే. సో నెక్స్ట్ sp3d హైబ్రిడేషన్. దాని స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఒకటి అబోవ్ ద ప్లేన్ ఉంటుంది, ఇంకోటి బిలో ద ప్లేన్ ఉంటుంది. సో ఇవి 2 అనేది ఒక ప్లేన్ ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకోటి వస్తుంది. ఇక్కడ అంతే. క్లియరా? ఇక్కడ ఇంకోటి వస్తాయి. ఈ 4 అనేటువంటి ఒక ప్లేన్ లో ఉంటాయి. ప్రతిది కూడా దీంట్లో ఆల్ హ్యావింగ్ 90 degree బాండ్ యాంగిల్ ఉంది. సో ఇలా ఉంటే దీన్ని మనం ఏమంటాం? ఆక్టాహైడ్రల్ అంటాం. సో sp3d ఉంటేనేమో ట్రైగోనల్ బైపిరమిడ్, sp3d2 ఉంటేనేమో ఏంటిది? ఆక్టాహైడ్రల్.
వెరీ గుడ్, వెరీ గుడ్. వర్షిని వెరీ గుడ్. అక్షయ వెరీ గుడ్. ప్లీజ్ రెస్పాండ్ లైక్ దిస్ ఓన్లీ. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, దిస్ ఇస్ sp3d3 హైబ్రిడేషన్. సో ఇలా ఉంటే దాని స్ట్రక్చర్ అనేటువంటిది ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటుంది. సి హియర్, ఇది సెంట్రల్ ఆటమ్, ఇవి 4 అనేటువంటి ఒక ప్లేన్ లో ఉంటాయి. ఒకటి ఎబో ద ప్లేన్ ఉంటుంది, ఒకటి ఎబో ద ప్లేన్ ఉంటుంది. సో ఈ 4 అనేవి ఒక ప్లేన్ లో ఉంటాయి. అండ్ ఒకటేమో ఎబో ద ప్లేన్ ఇలా ఎబో ద ప్లేన్ బిలో ద ప్లేన్ ఉంటుంది ఇలా. ఓకేనా? సి హియర్, క్లియరా? దీంట్లో 5 70 డిగ్రీ యాంగిల్స్ ఉంటాయి అండ్ 10 90 డిగ్రీస్, దట్ మీన్స్ రైట్ యాంగిల్స్ ఉంటాయి. క్లియరా? 5 70 డిగ్రీ యాంగిల్స్ ఉంటాయి అండ్ 10 90 డిగ్రీస్ యాంగిల్స్ ఉంటాయి. ఓకే, క్లియర్. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, లెట్ us do the VSPR theory. Z అంటే ఏంటిది? హైబ్రిడేషన్. నేను ఆల్రెడీ చెప్పిన Z ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 ఉంటే వాట్ ఈస్ ద హైబ్రిడేషన్? Z ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే వాట్ ఈస్ ద హైబ్రిడేషన్? SP hybridization. Am I clear? Is it clear? So I will change the pen color, then you will understand very well. See here, 180 degree bond angle ఉంటుంది. జామెట్రీ ఏంటిది? లీనియర్ జామెట్రీ. ఎప్పుడైతే లోన్ పేర్స్ అనేటువంటి వస్తాయో అప్పుడే మనకు షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ డిసైడ్ అయిపోతుంది. VSPR థియరీ అనేటువంటి షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ గురించి చెప్తుంది. VSEPR theory will explain what? Shape of the molecule, and hybridization will explain what? Geometry of the molecule. Shape, or we can also say structure. Okay, so geometry ఏ చెప్తుంది, hybridization చెప్తుంది. సో జామెట్రీలో బాండ్ పేర్స్, లోన్ పేర్స్ మొత్తం కలిపి చెప్తాం. హైబ్రిడైజేషన్ లో బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్ రెండు కలిపి చెప్తాం. అండ్ VSPR థియరీలో ఓన్లీ మనం బాండ్ పేర్స్ మాత్రమే చూస్తాం. వి విల్ నాట్ కన్సిడర్ లోన్ పేర్స్ ని క్లోజ్ చేసి దాని స్ట్రక్చర్ ని చూడాలి. ఆ షేప్ ఎలా కనిపిస్తే దాన్ని మనం బాండ్ ఆర్డర్ అంటాం. దాన్ని మనం షేప్ అంటాం. ఓకేనా? సి హియర్, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బాండ్ పేర్స్ 2 ఉన్నాయి అనుకోండి, అర్థమవుతుందా? లోన్ పేర్స్ అస్సలే లేవు అనుకోండి, అందులో ఒక లోన్ పేరు కూడా లేదు, ఉన్నాయి అల్లా బాండ్సే అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఏంటంటే జామెట్రీ అనేటువంటిది లీనియరే ఉంటది, లీనియర్ జామెట్రీ ఉంటది. షేప్ కూడా ఏంటిది? లోన్ పేర్స్ లేవు కాబట్టి, ఇక్కడ లోన్ పేర్స్ 0 కాబట్టి షేప్ కూడా ఏం చేంజ్ అవ్వదు, లీనియరే ఉంటది. ఓకేనా? క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను CO2 తీసుకుంటున్నాను. CO2 ఏంటిది? C అనేది సెంట్రల్ ఆటమ్. స్ట్రక్చర్ చెప్తున్నా, ఇక్కడ A అని చెప్పినా కదా, A ఇస్ నథింగ్ బట్ C అనేది సెంట్రల్ ఆటమ్. డబుల్ బాండ్ O, ఇదొక ఇలా ఉంటది అని చెప్పిన కదా జామెట్రీ, ఈ డబుల్ బాండ్ O, ఇది CO2. సో ఇక్కడ 180 డిగ్రీ బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటది. అండ్ BeH2, దట్ మీన్స్ బెరీలియం అనేది ఏంటి? సెంట్రల్ ఆటమ్. ఇటొక బాండ్ H ఉంటుంది, ఇటొక బాండ్ అనేటువంటిది H ఉంటుంది. ఓకే, క్లియరా? ఎస్, లీనియర్. అక్షయ వెరీ గుడ్. ఓకేనా? సో దీని మధ్యలో ఎంత ఉంటుంది? 180 డిగ్రీ బాండ్ యాంగిల్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లోన్ పేరు ఉందనుకుందాం, ఒకటే బాండ్ ఉంటే దానికి ఏదైనా షేప్ ఉంటుందా? జస్ట్ ఇమాజిన్, ఒకటే బాండ్ ఉంది, దాని దగ్గర ఏ షేప్ ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటే బాండ్ ఉంటే అర్థమవుతుందా, దాని షేప్ అనేటువంటి దానికి ఉండదు. ఓకేనా? లోన్ పేరు ఈవెన్ దో ఉన్నప్పటికీ కూడా ఒక బాండ్ ఉంటే దానికి షేప్ ఉండదు కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చెయ్యం. ఓకేనా? ఓకే, లెట్ us go to the sp2. This is very important. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. సి హియర్, sp2 అంటే Z ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే ఏంటిది? Z ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే sp2 హైబ్రిడేషన్. ఓకే, s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్. ఒకవేళ బాండ్ పేర్స్ 3 ఉన్నాయి అనుకుందాం, లోన్ పేర్స్ 0 అనుకుందాం. లోన్ పేర్స్ ఏం లేవు. బాండ్ పేర్స్ అంటే ఏం లేదు. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఉందా? సో ఇదొక బాండ్, ఇదొక బాండ్, వీటినే బాండ్ పేర్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ లోన్ పేర్స్ అంటే లేవు. సో మొత్తం ఏంటి? 120 డిగ్రీ బాండ్ యాంగిల్, అన్ని 120 డిగ్రీ బాండ్ యాంగిల్ ఉంటది. అండ్ జామెట్రీ ఏంటిది? ట్రైగోనల్ ప్లేనర్. షేప్ కూడా ట్రైగోనల్ ప్లేనర్. అర్థమవుతుందా? ఒకవేళ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే దాని జామెట్రీ, దాని షేప్. ఒకవేళ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సి హియర్ నెక్స్ట్ కేస్, ఇది ఫస్ట్ కేస్ 1. సో నెక్స్ట్ కేస్ తీసుకుంటున్నాను. బాండ్ పేర్స్ 2 తీసుకుంటున్నాను. ఒక బాండ్ ఉంటేనేమో దానికి షేప్ అనేది ఉండదు, బట్ 2 బాండ్స్ ఉంటే ఏంటిది? షేప్ అనేది ఉంటుంది. సో నేను 2 బాండ్ పేర్స్ తీసుకుంటాను, ఒక లోన్ పేర్స్ తీసుకుంటాను. సి హియర్, లోన్ పేర్ అనేది నేను ఇక్కడ పెట్టాను, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అవసరమైతే నీకు ఇష్టం ఇక్కడ పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లోన్ పేర్ వచ్చినప్పుడు బాండ్ యాంగిల్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ VSPR థియరీ టెల్. ఎలా VSPR థియరీ ఏం చెప్తుందంటే, 2 లోన్ పేర్స్ కి మధ్యలో, లోన్ పేర్ మధ్యలో రిపల్షన్ అనేది ఎక్కువగా ఉంటది. 2 లోన్ పేర్స్ అనేటువంటి గయ్యాలి గంపలు అన్నట్టు. ఒకే ఓవర్లో 2 కత్తులు ఉంటాయా? ఉండవి. అవి ఎప్పుడు కానీ, లోన్ పేర్స్ అంటే ఏంటి బేటా? నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ ఉంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఏ చార్జ్ ఉంటాయి బేటా? నెగిటివ్ చార్జ్ ఉంటది.
రెండు నెగిటివ్ చార్జ్ దగ్గరకు వస్తే ఏంటి దూరం వెళ్ళిపోతాయి కదా అప్పుడు ఏంటి బాండ్ యాంగిల్ అంటే ఏంటి పెరుగుద్ది. అంటే లోన్ పేర్ మధ్యలో బాండ్ యాంగిల్ అనేది ఎక్కువగా ఉంటది. దానికంటే ఇంకొంచెం తక్కువ ఎక్కడ ఉంటది బాండ్ యాంగిల్? లోన్ పేర్ అండ్ బాండ్ పేర్, దానికంటే ఇంకా తక్కువ బాండ్ పేర్స్ అండ్ బాండ్ పేర్స్. ఓకేనా? ఒక లోన్ పేర్కి ఒక బాండ్ పేర్స్ మధ్యలో బాండ్ యాంగిల్ కొంచెం తక్కువ ఉంటది. ఓకేనా? ఇంకా రెండు బాండ్ పేర్స్ మధ్యలో ఇంకా తక్కువ ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది రెండు లోన్ పేర్స్ మధ్యలో. సి హియర్, ఇక్కడ లోన్ పేర్ వచ్చింది, ఇది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇది బాండ్ పేర్. సో యాక్చువల్గా ఇది ఎంత ఉండాలి? 120 డిగ్రీ బాండ్ యాంగిల్ ఉండాలి. బట్ ఇదేంటిది 120 డిగ్రీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కిందున్న బాండ్ పేర్ ని నడువని వెనక్కి నెట్టేస్తుంది. ఎందుకు? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బాండ్ పేర్ దగ్గర కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? రిపల్షన్ అవుతాయి. సో ఇవన్నీ ఏంటి? దూరం వెళ్ళిపోతాయి. సో ఇట్ విల్ గో లిటిల్ బిట్ డిస్టెన్స్. దట్స్ వై బాండ్ యాంగిల్ విల్ ఇంక్రీజ్ అబౌవ్ 120 డిగ్రీస్ ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, ఇది బాండ్ పేరే, ఇది బాండ్ పేరే, ఈ రెండు బాండ్ పేర్సే. ఈ రెండింటి మధ్యలో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 120 డిగ్రీసే. 120 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? 120 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పైన లోన్ పేరు ఉంది కదా, అది రెండు బాండ్స్ ని కిందికి నెట్టేస్తుంది కదా. ఇలా పైన నా తల అనుకో, ఇవి రెండు బాండ్ పేర్స్ అనుకోండి. ఓకేనా? సి హియర్, పైన నా తల ఏంటిది లోన్ పేరు, ఇవి రెండేంటి బాండ్ పేర్స్. తల ఏం చేస్తుంది? ఈ రెండింటిని ఇలా దగ్గరికి నెక్టేస్తా అన్నట్టు. అంటే ఏంటి? బాండ్ యాంగిల్ తక్కువ ఇలా ఉన్నది, బాండ్ యాంగిల్ ఇలా అయిపోద్ది దగ్గరికి. బాండ్ యాంగిల్ అనేటువంటిది ఏంటిది? తగ్గిపోద్ది అన్నట్టు. ఓకేనా? క్లియరా? ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. జామెట్రీ ఏంటిది? ట్రైగోనల్ ప్లేనరే. బట్ లోన్ పేర్ వస్తే ఏంటిది? షేప్ అనేది డిఫరెంట్ అని చెప్పిన. సో ఈ షేప్ ని ఏమంటారంటే, సి హియర్ ఐఎమ్ రైటింగ్ దిస్ ఎగ్జాక్ట్ షేప్ హియర్. లోన్ పేర్ ని కమ్మేయండి, లోన్ పేరుతో మీకు అవసరమే లేదు. అర్థమవుతుందా? షేప్ ని చూసేటప్పుడు లేదా స్ట్రక్చర్ చూసేటప్పుడు. సో లోన్ పేర్ ని క్లోజ్ చేయండి. ఇది ఎలా కనిపిస్తుంది? బెంట్ షేప్ అంటారు దీన్ని. ఏమంటారు? బెంట్ షేప్ అంటారు, లేదా వి షేప్ అంటారు, ఉల్టా వి. ఓకేనా? ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా రాస్తే వీనే కదా. ఓకేనా? ఉల్టా వి అంటే ఇది వి షేప్ ఉంటది, లేదా దీన్నే యాంగులర్ అంటాం, దీన్నే బెంట్ షేప్ అంటాం. ఓకేనా? వి అన్నా యాంగులర్ అన్నా బెంట్ అన్నా ఒకటే. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఐఎమ్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. SO3 ఇచ్చిన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ SO3 ఇచ్చిన అనుకోండి. సో వాట్ ఈస్ ద హైబ్రిడేషన్ ఆఫ్ వాట్ ఈస్ ద హైబ్రిడేషన్ ఆఫ్ SO3? ఓకేనా? సి హియర్, సల్ఫర్ అనేది 16 గ్రూప్ కి చెందింది. ఓకే, దీనిలో 6 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే సార్, వెరీ గుడ్. నెక్స్ట్ దీంట్లో సల్ఫర్ కి ఎన్ని ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి? 3 ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి. ఓకే సార్, వెరీ గుడ్. అండ్ సల్ఫర్ తోనే ఆక్సిజన్స్ ఎన్ని బాండ్ పేర్స్ ని ఫామ్ చేస్తాయి? ఒక ఆక్సిజన్ అనేది 2 బాండ్ పేర్స్ ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? సి హియర్, ఇక్కడ స్ట్రక్చర్ అనేది రాసిన. సి హియర్ 2 అంటే ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 బాండ్ పేర్స్ ఉన్నాయి. సో 6 - 6 = 0 లోన్ పేర్స్. దీంట్లో లోన్ పేర్స్ అనేటువంటివి ఉండవు. సో 3 + 0 = 3. sp2 హైబ్రిడేషన్, సారీ ఇక్కడ sp2 హైబ్రిడేషన్. ఓకేనా? sp2 హైబ్రిడేషన్ బాండ్ యాంగిల్ ఎంత? ఇక్కడ లోన్ పేర్ లేదు కాబట్టి ప్రతి దాని మధ్యలో 120 డిగ్రీసే ఉంటది. సో SO3 యొక్క జామెట్రీ ఏంటిది? వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ SO3? ట్రైగోనల్ ప్లేనర్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ SO3 షేప్ కూడా ఏంటిది? ట్రైగోనల్ ప్లేనరే. ఎందుకంటే దీనిలో లోన్ పేర్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ SO2 ఇచ్చాను. సో దాంట్లో ఎన్ని? 2 ఆక్సిజన్ ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి. అండ్ 16th గ్రూప్ చెందింది కాబట్టి 6 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ -4, ఎందుకంటే 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 4 బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. 4 బాండ్ పేర్స్. 6 - 4 = 2. దట్ మీన్స్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఒక లోన్ పేర్ ఉంటే సి హియర్ సల్ఫర్ పైన ఇక్కడ లోన్ పేర్ వచ్చేసింది, 2 ఆక్సిజన్ ఆటమ్స్, కిచక్ ఇక్కడ 2 ఆటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ బాండ్ యాంగిల్ సి హియర్, సల్ఫర్ కి ఉన్న ఈ ఆక్సిజన్ మధ్యలో బాండ్ యాంగిల్ ఏంటిది? గ్రేటర్ దెన్ 120 డిగ్రీస్. అంటే 120 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటది. బట్ ఈ 2 ఆక్సిజన్ మధ్యలో ఏముంటది? బాండ్ యాంగిల్ ఎట్లుంటది? 120 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పైన లోన్ పేరు వాటిని కిందికి నెట్టేస్తుంది. క్లియరా? వాట్ ఈస్ టైం నౌ? సో 12 అవుతుంది. ఓకే, క్లియర్. ఓకే, లెట్ us go to the next example. వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఎగ్జాక్ట్ గా 10:30కి క్విజ్ ఉంటుంది బేటా. 10:30కి క్విజ్ ఉంటుంది. ఆ లోపు నేను క్లాస్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఫాస్ట్ గా చెప్తాను, కాన్సన్ట్రేట్ గా వినండి. See here, బాండ్ పేర్స్ ఎన్ని? 4. Z = 3, Z = 4. ఇక్కడ Z = 4 పెట్టండి. sp3 హైబ్రిడేషన్.
బాండ్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 4, లోన్ పేర్స్ 0, ఏది లేదు. జామెట్రీ ఈజ్ ఈక్వల్ టు జామెట్రీ ఏంటి టెట్రాహైడ్రల్, దాని షేప్ ఈజ్ ఈక్వల్ కూడా టెట్రాహైడ్రలే. బాండ్ యాంగిల్ కూడా ఏం చేంజ్ అనేది అవ్వదు ఎందుకంటే లోన్ పేర్స్ లేదు కాబట్టి. ఓకే లేదు, నేను సెకండ్ కండిషన్ లో బాండ్ పేర్స్ ని 3 తీసుకుంటున్నాను, అర్థమవుతుందా? ఇంకో బాండ్ ప్లేస్ లో ఒక లోన్ పేర్ తీసుకుంటున్నాను. అప్పుడు ఏమైంది, సి హియర్ లోన్ పేర్ అనేది ఇక్కడికి వస్తుంది, అర్థమవుతుందా? లోన్ పేర్ అనేది ఇక్కడికి వస్తుంది. నేను స్ట్రక్చర్ చెప్పాను, కాన్సన్ట్రేట్ గా వినండి, చూడండి. వి యాంగులర్ అనుష్ వెరీ గుడ్. ఓకేనా? ఇక్కడికి లోన్ పేర్ వస్తుంది. లోన్ పేర్ వచ్చినప్పుడు ఏంటిది, ఇక్కడ బాండ్ యాంగిల్ అనేది తగ్గుద్ది, బాండ్ యాంగిల్ ఏంటి పెరుగుద్ది. ఓకేనా? బాండ్ యాంగిల్ అనేది పెరుగుద్ది. 109 డిగ్రీ 28 సెకండ్ కంటే ఎక్కువగా ఉంటది. ఎంత ఉంటో తెలియదు, ఎక్కువగా ఉంటది అంతే. ఓకేనా? ఎక్కువగా ఉంటుంది అంతే. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 109 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటుంది. లోన్ పేర్ వచ్చింది కాబట్టి ఏంటిది, షేప్ అనేది ఏంటిది చేంజ్ అయింది. సి హియర్ జామెట్రీ అనేది టెట్రాహైడ్రల్. బట్ వాట్ ఈస్ ద షేప్? షేప్ ఈస్ పిరమిడల్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ షేప్ ఈస్ పిరమిడల్? సి హియర్ ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? సి హియర్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఈజిప్ట్ పిరమిడ్ నా. సి హియర్ ఇక్కడ నేను స్ట్రక్చర్ చేసిన ఈజిప్ట్ పిరమిడ్స్ ఇలానే ఉంటాయి కదా, ఇలానే ఉంటాయి కదా ఈజిప్ట్ పిరమిడ్స్. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఈస్ వాట్ పిరమిడ్ షేప్. గుర్తుపెట్టుకోండి, షేప్ ఏంటిది పిరమిడ్. ఓకేనా? లోన్ పేర్స్ వచ్చినప్పుడు షేప్ ఎట్లుంటుందో గుర్తుపెట్టుకోవడం వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే మీకు క్వశ్చన్స్ అడుగుతారు వైలెన్స్ బాండ్ థియరీ, సారీ బ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్ పేర్ థియరీ, రిపల్షన్ థియరీ నుంచి. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 బాండ్ పేర్స్ ఉన్నాయి అనుకుందాం, 2 లోన్ పేర్స్ ఉన్నాయి అనుకుందాం. 2 బాండ్ పేర్స్ ఉన్నాయి, 2 లోన్ పేర్స్ ఉన్నాయి. సి హియర్ 2 లోన్ పేర్స్ అనేటువంటి ఇక్కడికి వస్తాయి, ఇక్కడ బాండ్ అనేటువంటి. సో ఇది ఏ షేప్ చెప్పండి? సో ఈ 2 లోన్ పేర్స్ మధ్యలో రిపల్షన్ ఎలా ఉంటది? హై లెవెల్ అన్నట్టు, ఫుల్ రిపల్షన్ ఉంటుంది 2 లోన్ పేర్స్ మధ్యలో. ఎక్కడ 2 లోన్ పేర్స్ యాక్చువల్లీ ఇంత దగ్గర అస్సలే ఉండవు అన్నట్టు, ఇవి ఇంత దూరం వెళ్ళిపోతాయి అన్నట్టు. ఓకేనా? ఎందుకంటే ఈ రెండింటి మధ్య రిపల్షన్ అనేది ఎక్కువగా ఉంటది. సో ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? యాక్చువల్ గా 109 డిగ్రీ 28 సెకండ్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఏంటిది మోర్ దెన్ 109 డిగ్రీ 28 సెకండ్స్ ఉంటది. ఓకేనా? చాలా ఎక్కువగా ఉంటది. ఓకేనా? సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ కూడా ఎక్కువగానే ఉంటది. బట్ దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటది. ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటిది ఇంకా తక్కువ ఉంటది, ఎందుకంటే ఈ రెండేంటి బాండ్ పేర్స్. మణికంఠ వెరీ గుడ్ మార్నింగ్, మణికంఠ వెరీ గుడ్ మార్నింగ్. ఓకేనా? సో దిస్ ఇస్ ఏంటి, దిస్ ఇస్ హావింగ్ బెంట్ షేప్, దిస్ ఇస్ యాంగులర్ షేప్, దిస్ ఇస్ వి షేప్. ఓకేనా? సో మనం స్పీడ్ గా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కంటెంట్ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్. సో ఇది ఎగ్జాంపుల్ నేను క్లియర్ గా ఇచ్చిన H2O మాలిక్యూల్. దీంట్లో ఎన్ని 2 బాండ్ పేర్స్ ఉంటాయి, సో 2 ఆటమ్స్ అటాచ్ అయి ఉన్నాయి, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అండ్ 4 ఏంటిది వాల్యూ మనకి sp3 హైబ్రిడేషన్ వస్తుంది. అండ్ 2 లోన్ పేర్స్ ఇక్కడ ఉంటాయి, ఆక్సిజన్ పైన ఒక హైడ్రోజన్ ఇక్కడ ఉంటది. దాని జామెట్రీ ఏంటిది టెట్రాహైడ్రల్. బట్ వాట్ ఈస్ ద షేప్? వి షేప్ ఆర్ బెంట్ షేప్ ఆర్ యాంగులర్ షేప్. ఓకేనా? వి షేప్ ఆర్ బెంట్ షేప్ ఆర్ యాంగులర్ షేప్. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ NH3 లో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ట్రై చేయండి, హైబ్రిడేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పినా, లోన్ పేర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పినా. సి హియర్ దీంట్లో 3 ఆటమ్స్ అటాచ్ అయి ఉన్నది. నైట్రోజన్ 15th గ్రూప్ కాబట్టి దీంట్లో 5 లోన్ పేర్స్ ఉంటాయి. 5 - 3 బాండ్ పేర్స్, 3 is equal to ఎంత 2 ఎలక్ట్రాన్స్, దట్ మీన్స్ 1 లోన్ పేర్, దట్ మీన్స్ 4 sp3 హైబ్రిడేషన్. ఒక లోన్ పేర్ ఉంటుంది, దాని పైన పెట్టేసిన. సి హియర్ దిస్ ఇస్. సో జామెట్రీ ఏంటిది టెట్రాహైడ్రల్. It is looking like what? Egypt pyramid. That's why shape is what? Pyramidal. Clear? Shape is what? Pyramidal. Next, this is very very important. Very 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 important. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, ముందు చెప్తున్నాను. డైరెక్ట్ గా మిమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చు. రైట్ యాంగిల్స్ ఎన్ని ఉంటాయి దీంట్లో? రైట్ యాంగిల్స్ ఎంత ఉంటాయి? 6 రైట్ యాంగిల్స్ ఉంటాయి, అంటే 6 90 డిగ్రీ యాంగిల్స్ ఉంటాయి. దేంట్లో ట్రైగోనల్ బైపిరమిడ్ లో 3 120 డిగ్రీస్ యాంగిల్స్ ఉంటాయి. సో ఓకే, ఫస్ట్ ది సేమ్ 5 Z is equal to 5 means sp3 dehybridation. సో నేను 5 కి 5 బాండ్ పేర్స్ తీసుకున్నాను, 0 లోన్ పేర్స్. దెన్ జామెట్రీ is equal to shape. ఓకేనా? అక్కడ ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇది చూడండి, బాండ్ పేర్స్ ఒకవేళ నేను 4 తీసుకొని ఒక లోన్ పేర్ తీసుకున్నాను అనుకోండి, ఇఫ్ ఐ టేక్ 1 లోన్ పేర్, సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ స్ట్రక్చర్. ఓకేనా? దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ స్ట్రక్చర్. మనం ఏంటిది లోన్ పేర్స్ ని క్లోజ్ చేయాలి, దాని స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయాలి. సి హియర్ నేను దీన్నే కొంచెం ఇట్లా తిప్పి రాస్తున్నా. సి హియర్ ఇదే స్ట్రక్చర్ ని కొంచెం ఇలా తిప్పి రాస్తున్నా. సి హియర్ రాసేసాను. లోన్ పేర్ ని క్లోజ్ చేశాను, దీని లోన్ పేరుతో మనకు సంబంధం లేదు. ఓకేనా? సో ఇది ఎలా కనిపిస్తుంది? సి హియర్ సీసా, వెరీ ఇంపార్టెంట్. సీసా వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి సీసా స్ట్రక్చర్? చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా బేటా, చిన్నప్పుడు అంగన్వాడీలో అక్కడిక్కడ ఏంటది సీసా ఉంటది. సి హియర్ సీసా ఎలా ఉంటుంది? ఇక్కడో పిల్లాడు ఉంటాడు, ఇక్కడో పిల్లాడు ఉంటాడు, ఇక్కడోటి 2 మనకి బ్యాలెన్స్ చేయడానికి ఉంటాయి. ఈ పిల్లాడు కింది కంటేనేమో ఈ పిల్లాడు పైకి వస్తాడు, ఈ పిల్లాడు పైకి ఉంటేనేమో ఈ పిల్లాడు కిందికి వస్తాడు. ఓకేనా? సీసా, దీన్నే మనం ఇంగ్లీష్ లో సీసా అంటాం. ఓకేనా?
ఓకేనా, ఇది సీసా స్ట్రక్చర్ లో ఉంది. క్లియరా? ఒక లోన్ పేరు ఉంటే. నెక్స్ట్ ఒకవేళ రెండు లోన్ పేర్స్ ఉన్నాయి అనుకుందాం. అండ్ ఇక్కడ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ అనదర్ థింగ్. సి హియర్, ఈ పైన అబోవ్ ద ప్లేన్ బిలో ద ప్లేన్ ఉంది కదా, ఈ రెండింటిని మనం ఈక్విటోరియల్ పొజిషన్ అంటాం. ఈక్విటోరియల్ పొజిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పైన ఉంది, కింద ఉంది, దీన్ని ఏమంటాం? ఈక్విటోరియల్ పొజిషన్ అంటాం. పైకి ఉంది, కిందికి ఉంది. అండ్ అడ్డంగా ఉన్నాయి చూసారా ఇవి, ఈ 3 బాండ్స్, వీటిని మనం యాక్సియల్ పొజిషన్ అంటాం. యాక్సియల్ పొజిషన్ అంటే అడ్డంగా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఈక్విటోరియల్ అంటే ఏంటి? నిలువుగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎప్పుడు కానీ మనకు మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్ వచ్చినప్పుడు, ఇచ్చినటువంటి ఏదైనా ఒకటి ఇచ్చి మనకు దాన్ని హైబ్రిడైజేషన్ కనుక్కోమని అనుకో, అప్పుడు దాంట్లో మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ స్పీసీస్ ని ఇక్కడ పైన పెట్టాలి, ఆటమ్స్ ని. ఓకేనా? ఈ 2 పొజిషన్ లో ఈక్విటోరియల్ పొజిషన్ లో పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 3 పెట్టేసినాం, 2 లోన్ పేర్స్ తీసుకున్నాం. సో ఒక లోన్ పేరు ఇక్కడికి వచ్చేసింది, ఒక లోన్ పేరు ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా? లోకేష్, వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, సి హియర్, 2 లోన్ పేర్స్ ఉన్నాయి. లోన్ పేర్స్ ని 2 క్లోజ్ చేయండి. ఇది ఏ షేప్ లా కనిపిస్తుంది? సి హియర్, టిచక్ టిచక్ టిచక్. సి హియర్, దీన్ని ఇలా రాస్తున్నా, టీ షేప్ లో ఉందా లేదా? రివర్స్ చేసి రాస్తున్నా, టీ షేప్ లో ఉందా లేదా? ఓకేనా? క్లియరా? లోన్ పేర్స్ ని క్లోజ్ చేయి. షేప్ చూడు ఎలా ఉంది, టీ షేప్ లో ఉంది. ఎన్ని? 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ 2 బాండ్ పేర్స్ తీసుకుంటాను, 3 లోన్ పేర్స్ తీసుకుంటాను. సి హియర్, ఇదొకటి లోన్ పేర్, ఇదొక లోన్ పేర్, ఇదొక లోన్ పేర్, 3 లోన్ పేర్స్ తీసుకుంటాను. లోన్ పేర్స్ ని ఎక్కడెక్కడ పెడుతున్నాను నేను చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. నేను ఇది టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను ఈ పీపీటీ. ఓకేనా? సి హియర్, ఏంటి? 3 లోన్ పేర్స్ ఉన్నాయి. సో ఇది ఎలా కనిపిస్తుంది? ఏ ఫస్ట్ ఎట్లా చెప్పినాను? లీనియర్ స్ట్రక్చర్ 180 degrees ఉంటాయని చెప్పినా కదా. సో ఇది లీనియర్ స్ట్రక్చరే ఉందా? సి హియర్, లీనియర్ స్ట్రక్చరే ఉందా? కొంచెం రివర్స్ బెండింగ్ చేసినాం, అంతే తిప్పేసినాం. ఇది లీనియరే కదా. సో దీని షేప్ ఏంటిది? లీనియర్. ఇట్ ఈస్ హ్యావింగ్ లీనియర్ షేప్. లీనియర్ షేప్ ఫస్ట్ చెప్పుకున్నాం కదా sp హైబ్రిడైజేషన్ లో. ఓకేనా? క్లియరా? ఓకే, సో లెట్ us do some examples. Xenon, okay, color, I will take this color. Okay, xenon O3 and F2. See here, this is very important, very important. మనకి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని అటాచ్ అయి ఉన్నాయి? 3 ఆక్సిజన్లు అటాచ్ అయి ఉన్నాయి, 2 ఫ్లోరిన్స్ అటాచ్ అయి ఉన్నాయి. మొత్తం ఎంత? 5. క్లియరా? 5. నెక్స్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? xenon లో నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ కాబట్టి దీంట్లో 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. 3 ఆక్సిజన్లు ఉన్నాయి. 3 ఆక్సిజన్లు ఎన్ని బాండ్ పేర్ ఫామ్ చేస్తాయి? 6 బాండ్ పేర్ ఫామ్ చేస్తాయి. ఎందుకంటే ఆక్సిజన్ 2 బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి. 2 ఫ్లోరిన్స్ మీన్స్ 2 బాండ్ పేర్స్. సో 6 + 2 = అంతా 8. సో 8 బాండ్ పేర్స్ ఉంటాయి. 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ 8 వాట్? 8 బాండ్ పేర్స్. సో 8 - 8 = హౌ మచ్ బేటా? వెరీ సింపుల్, 0. ఓకేనా? సో 0 లోన్ పేర్స్ ఉంటాయి. See here, 0 లోన్ పేర్స్ ఉంటాయి. What is the structure? See here, what is the structure? So 5 means what? sp3d. ఓకేనా? sp3d. Actually here we have to mention 3, I think 2 only. Okay, sp3 only. See here, 3 ఆక్సిజన్లు ఇక్కడ పెట్టేసిన నేను. అండ్ ఇక్కడ డౌట్ వస్తుంది, ఆక్సిజన్ నేను ఎక్కడ పడితే అక్కడ పెట్టేయచ్చా సార్? ఇది యాక్చువల్ గా టెట్రా ట్రైగోనల్ బయోపిరమిడ్ యొక్క స్ట్రక్చర్. మరి నేను ఆక్సిజన్ ఇక్కడ పెడతా సార్, డబుల్ బాండ్ పెట్టి, నేను ఇక్కడ ఇంకో ఆక్సిజన్ పెడతా, ఇక్కడ డబుల్ బాండ్ పెట్టి ఇంకో ఆక్సిజన్ పెడతా అంటే కుదరదు. వాట్ ఐ సెడ్, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ప్లేసెస్ వాట్? ఈక్విటోరియల్ పొజిషన్. సో ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ పెట్టవా, ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివా? ఫ్లోరిన్ అనేది మొత్తం పీరియాడిక్ టేబుల్ లో అన్నిటికన్నా మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో ఫ్లోరిన్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దెన్ ఆక్సిజన్. దట్స్ వై ఆ ఫ్లోరిన్ అనేది ఎక్కడికి? ఇది ఈక్విటోరియల్ పొజిషన్, ఇది ఈక్విటోరియల్ పొజిషన్. సో 2 ఈక్విటోరియల్ పొజిషన్ లో నేను ఏం పెట్టేశాను? ఫ్లోరిన్ పెట్టాను. దిస్ ఇస్ ఎక్సెప్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగిలిన ప్లేస్ లో నువ్వు ఆక్సిజన్ ఎక్కడైనా పెట్టేసుకో, నీ ఇష్టం. అరే నీ ఇష్టం పై నువ్వు ఎన్నైనా పెట్టేసుకో. ఓకేనా? నీ ఇష్టం. అక్షయ బేటా, నీ ఇష్టం పెట్టి ఎక్కడైనా పెట్టేసుకో ఆక్సిజన్ ని. ఫస్ట్ ఫ్లోరిన్స్ ని మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పేసెస్ దగ్గర పెట్టాలి. సింగను, వంశీ, గౌహర్, సాయి రూప, wherever you want to put oxygen you can put. Okay, but oxygen is more electronegative species, that's why we have to put at what? Equatorial position only. Okay, now see here, see the next example. So SF4 లో మనకి ఎంత? ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఫైండ్ అవుట్ చేయండి. సో ఒక లోన్ పేర్ నేను ఇక్కడ పెట్టేశాను. దీని స్ట్రక్చర్ ఏంటిది? ఒక లోన్ పేరు ఉంటే మనం ఏమని చెప్పుకున్నాం?
సీసా అని చెప్పేసుకున్నాం, రెండు పిల్లలు ఇలా ఆడుకుంటారని చెప్పేసాను, సీసా గేమ్. ఓకేనా, క్లియర్? సీసా షేప్. yes, very good Akshaya, very good. Please be active like this. Okay, so let us do the next example. ClF3. సో ఇది మీ ఇంటి దగ్గర చేయండి, ఇది కూడా మీరు ఇంటి దగ్గర చేయండి. ఓకేనా, డూ దిస్. యాక్చువల్లీ అట్లీస్ట్ ప్రాక్టీస్ ఇట్. ఓకేనా, ప్రాక్టీస్ ఇట్. నేను చెప్పట్లేదు ఎందుకంటే వీ హ్యావ్ వెరీ లెస్ టైం. మీకు 10:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు చెప్పబోతున్నాను. ఇవి రెండు ఆల్రెడీ ఆన్సర్ చేసే ఉన్నాయి. ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ నాకు టెలిగ్రామ్ గ్రూప్ లో అడగండి ప్లీజ్. ఇప్పటి నుంచి ప్లీజ్ ప్రాక్టీస్. ఓకేనా, అదొక్కటి మాత్రమే చేయండి. ఓకేనా, ఒక సినిమా హీరో చెప్పాడు, ఐ థింక్ సఖీ సినిమా హీరో అనుకుంటా, నేను కూడా చూశాను యూట్యూబ్ మోటివేషన్ స్టార్ట్ లా. ఆయన ఏం చెప్పాడంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక మంచి విషయాన్ని చెప్పి గుర్తుపెట్టుకుందాం. ప్రాక్టీస్ అనేది ఏంటంటే ఐరన్ లాంటిదంట. ఓకేనా, ఆపర్చునిటీ లేదా సక్సెస్ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిదట. నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటుంటే ఐరన్ అన్నట్టు అది. సక్సెస్ అనేటువంటి మ్యాగ్నెట్ అనేది ఏదో ఒక రోజు వచ్చి నిన్ను అతుక్కుంటది. ఓకేనా, ప్రాక్టీస్ అనేది ఏంటిది, ఐరన్ లాంటిది. నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండు. ఏదో ఒక రోజు సక్సెస్ అనేటువంటి మ్యాగ్నెట్, అయస్కాంతం వచ్చి నిన్ను అతుక్కుంటది. ఓకేనా, సీ హియర్, కాన్సన్ట్రేట్, see here. So this is also one of the example. Do this example also. Okay na, do this example also. And see here, ఇది ఎగ్జాంపుల్ కాదు బెట, ఇది ఆక్టాహైడ్రల్. ఓకేనా, 10 minutes లో 5 minutes లో కంప్లీట్ చేసేస్తాను. ఆక్టాహైడ్రల్. sp3d2 ఉంటే ఏంటిది, z is equal to 6. sp3d2 ఉంటే ఏంటిది, ఆక్టాహైడ్రల్ జామెట్రీ. నేను బాండ్ పేర్స్ అన్ని బాండ్ పేర్స్ తీసుకుంటాను, లోన్ పేర్స్ ఏమి నేను తీసుకోవట్లేదు. లోన్ పేర్స్ ఏం లేకుంటే ఏంటిది, దాని జామెట్రీయే, దాని షేపు. దట్ మీన్స్ sp3d2 లో లోన్ పేర్స్ ఒకవేళ లేకపోతే ఆక్టాహైడ్రల్ దాని జామెట్రీ, షేప్ కూడా ఆక్టాహైడ్రలే. ఒకవేళ ఒక లోన్ పేరు ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 బాండ్ పేరు తీసుకున్నా, ఒక లోన్ పేరు తీసుకున్నా. ఒకవేళ లోన్ పేరు ఉంటే వాట్ ఈస్ దిస్ షేప్? see here, this is what a square. Am I right? This is what square. అండ్ ఇదేంటిది, పిరమిడ్ షేపే కదా. ఈజిప్ట్ పిరమిడ్స్ ఎలా ఉంటాయి, ఇలానే కదా ఈజిప్ట్ పిరమిడ్స్ ఉండేది. ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను. కిచక్ పిరమిడ్ లాగా కనిపిస్తుందా? ఓకే, సో దీని షేప్ ఏంటిది, ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే స్క్వైర్ పిరమిడల్. వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ రెండు లోన్ పేర్స్ ఉన్నాయి అనుకోండి, ఇది ఇక్కడో లోన్ పేర్, ఇక్కడో లోన్ పేర్. నేను 4 బాండ్ పేర్స్ తీసుకుంటాను. ఒక బాండ్, 2 బాండ్స్, 3 బాండ్స్, 4 బాండ్స్, 4 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నాను. అప్పుడు ఎలా ఉంటది, ఇది స్క్వేర్. ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్క్వేర్ లో ఉన్న ప్రతిది కూడా ప్లేనర్. అవన్నీ ఒక ప్లేన్ లో అమరి ఉన్నాయి. ఇలా ఒక ప్లేన్ లో ఇటొకటి 4 ఒక ప్లేన్ లో అమరి ఉన్నాయి. సో స్క్వేర్ ప్లేనర్. ఓకేనా, 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఓకేనా, క్లియర్. ఓకే, క్లియర్. సీ హియర్, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. దీంట్లో ఎన్ని మనకు 4 అనేటువంటి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దట్ మీన్స్ 6 sp3d2 హైబ్రిడేషన్. 2 లోన్ పేర్స్ ఉంటే ఏంటిది, ఇక్కడ ఒక లోన్ పేర్, ఇదేంటిది, ఇక్కడ ఒక ఫ్లోరిన్, 4 ఫ్లోరిన్స్, 2 లోన్ పేర్స్. నెక్స్ట్ ఏంటిది, స్క్వేర్. ఇవన్నీ ఎట్లున్నాయి, ప్లేనర్ ఉన్నాయి. స్క్వేర్ ప్లేనర్. That's very good. 41 members came. I'm very happy. ఓకేనా, సో 41 members వచ్చారు కాబట్టి నేను ఒక ట్రిక్ చెప్తాను, బ్యూటిఫుల్ ట్రిక్. సో see the beautiful trick. Very important. See here, this is the formula. You just remember sigma 1s. ఇదేంటంటే బాండ్ ఆర్డర్ కనుక్కోవడానికి MOT మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. ఇంపార్టెంట్ ట్రిక్ ఇది, మంచిగా రాసుకొని గోడకు అతికించేసుకోండి. వెరీ ఇంపార్టెంట్. see here, sigma 1s, sigma 2s, star sigma 1s, star sigma 2s, pi 2px, pi 2py, pi 2pz, pi star 2px, pi star 2py, sigma star 2pz. ఓకేనా, క్లియరా? ఈ స్టార్ ఉన్న అన్నిటిని కూడా మనం యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాం. N అంటే ఏంటిది, నంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. అండ్ ఈ స్టార్ లేనివన్నింటిని మనం ఏమంటాం, నంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటాం. వి విల్ కాల్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో నంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు వాట్, బాండ్ ఆర్డర్. ఓకేనా, క్లియరా? బాండ్ ఆర్డర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, నంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్
బై 2 చేస్తే మనకు బాండ్ ఆర్డర్ అనేటువంటిది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కార్బన్ ఇచ్చిన అనుకో, C2 కార్బన్ ఇచ్చిన అనుకో, దీంట్లో మనం బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఈ ఈక్వల్ గా ఉన్నాయి కదా, ఈ ఈక్వల్ గా ఉన్న ఈ ఈజ్ ఈక్వల్ టు ఉన్న ప్రతి దాంట్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ కార్బన్, ఒక కార్బన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని? 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో S లో ఎన్ని రెండుతో హైయెస్ట్ గా 2. సో 1s2 2s2 2p సిగ్మా 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 1s. మొత్తం 1 2 3 మొత్తం ఎన్ని 6 ఎలక్ట్రాన్స్ అయినాయి. మళ్ళీ ఇక్కడ 2 8 ఎలక్ట్రాన్స్ అయినాయి. 8 ఎలక్ట్రాన్స్ అయినాయి. మనకి ఎన్ని 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఇక్కడ 2 ఇక్కడ 2. ఓకేనా? ఇక్కడ 2. ఇక్కడ వరకు మనకు 8 ఎలక్ట్రాన్స్ అయిపోయాయి. ఓకేనా? కార్బన్ లో మొత్తం 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ వరకు 8 ఎలక్ట్రాన్స్ అయిపోయాయి. మిగిలిన 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ 4 ఎలక్ట్రాన్స్ ని ఈ రెండింటికి ఈక్వల్ గా పంచేసేయండి. ఓకేనా? మళ్ళీ 2 కంటే ఎక్కువ పంచరాదు. ఓకేనా? ఇక్కడ 2 ఉంటేనేమో 2 దీనికి ఒకటి ఇచ్చేసేయండి. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి దీనికి 2 ఇచ్చేసేయండి. ఒకవేళ 5 ఉంటే దీనికి 2 ఇచ్చేసి ఇంకొకటి ఎక్కడికి పంపించాలి? ఇక్కడికి పంపించాలా. ఓకేనా? క్లియరా? ఓకే. సో ఇలా మనం ఏం కనుక్కుంటాం? సి హియర్ కార్బన్ ఉంది, కార్బన్ యొక్క ఇప్పుడు బాండ్ ఆర్డర్ కనుక్కోవాలి. బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? సి హియర్ ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవి మనకేంటి? లెవ్వు, స్టార్ లేనివి. అండ్ దీంట్లో కూడా స్టార్ లేదు, దీంట్లో కూడా స్టార్ లేదు. మొత్తం ఎన్ని? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బాండింగ్ ఎలక్ట్రాన్స్. మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? సి హియర్ సిగ్మా స్టార్ ఉంది, ఇక్కడ ఒకటి స్టార్ ఉంది, ఇక్కడ ఒకటి. మొత్తం 4 ఉన్నాయి. బై 2. 8 - 4 = ఎంత? 4. 4/2 = ఎంత? 1 2 1 2 2. సో ఎంత బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్? బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. వెరీ సింపుల్. అండ్ బాండ్ ఆర్డర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్? స్టెబిలిటీ. వెరీ 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 ఇంపార్టెంట్. దేంట్లో బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే 4 ఆటమ్స్ ఇస్తాడు, దేంట్లో బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే దాంట్లో స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ బాండ్ ఆర్డర్ ఈస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బాండ్ లెంత్. క్లియర్? బాండ్ ఆర్డర్ అనేది ఎక్కువగా ఉంటే బాండ్ లెంత్ తక్కువగా ఉంటుంది. ఓకేనా? బాండ్ ఆర్డర్ అనేది తక్కువగా ఉంటే బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. జస్ట్ ఆపోజిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ అన్ని రాసి దగ్గర పెట్టుకోండి, ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ మ్యాగ్నెటిక్ నేచర్, హియర్ ఐ విల్ గివ్ వన్ బ్యూటిఫుల్ ట్రిక్, ఫెంటాస్టిక్ ట్రిక్. సో డయామాగ్నెటిక్, పారామాగ్నెటిక్ 2 రకాల మ్యాగ్నెటిక్ నేచర్స్ ఉంటాయి. ఒకవేళ ఇచ్చినటువంటి ఎలిమెంట్ లో పేర్డ్ అన్ని ఎలక్ట్రాన్స్ పేర్డే ఉన్నాయి, ఎక్కడ కూడా సింగిల్ ఎలక్ట్రాన్ లేకపోతే దాన్ని మనం ఏమంటాం? డయామాగ్నెటిక్ నేచర్ అంటాం. ఒకవేళ దాంట్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే, సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే దాన్ని ఏమంటాం? పారామాగ్నెటిక్ నేచర్ అంటాం. సో ఇదంతా పెద్ద కథ, ఆ ఫార్ములా ద్వారా వెళ్ళాలి, చాలా కష్టం. ఓకేనా? యాజ్ యువర్ ఫేవరెట్ ఐ విల్ గివ్ ట్రిక్, డోంట్ వర్రీ. సో వాట్ ఈస్ మీన్ బై స్టార్ అండ్ నాన్ స్టార్? సో స్టార్ ఉన్న వాటిని యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటాం, వర్షిని. స్టార్ లేని వాటిని యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటాం. స్టార్ ఉంటే అవి యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ స్టార్ ఉంటే. ఒకవేళ స్టార్ లేకపోతే వాటిని బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటాం. అవి బాండింగ్ లో ఫామ్ అవుతాయి అన్నట్టు. ఓకేనా? జస్ట్ ట్రిక్ తో వెళ్తున్నాం. ఓకేనా? సి హియర్ ఏ స్పీసీస్ లోనైనా ఎలక్ట్రాన్స్ ని కౌంట్ చేయండి. ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి, కళ్ళు మూసుకొని ఈవెన్ నెంబర్ ఉంటే సార్ దీంట్లో ఏముంది? అది డయామాగ్నెటిక్ నేచర్ షో చేస్తుంది. అంటే 2 ఉన్నా కూడా 8 ఉన్నా కూడా సరి సంఖ్య వస్తే, ఓకేనా? సరి సంఖ్య వస్తే 2 ఉన్నా 8 ఉన్నా 4 ఉన్నా 6 ఉన్నా 10 ఉన్నా 12 ఉన్నా 16 ఉన్నా. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ ఆడ్ ఎలక్ట్రాన్స్ స్పీసీస్ వచ్చింది అనుకోండి, ఆడ్ ఎలక్ట్రాన్స్ 1 ఎలక్ట్రాన్స్ 3 ఎలక్ట్రాన్స్ 5 ఎలక్ట్రాన్స్ 7 ఎలక్ట్రాన్స్ 9 ఎలక్ట్రాన్స్. సో ఇలా ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్ వస్తే అదేంటిది? పారామాగ్నెటిక్ నేచర్ ని షో చేస్తుంది. క్లియరా? అండ్ వన్ ఎక్సెప్షన్, బ్యూటిఫుల్ ఎక్సెప్షన్. సి హియర్ B2 లో ఈవెన్ దో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పటికీ కూడా, అండ్ O2 లో ఈవెన్ దో 16 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు కూడా, ఇవి రెండు ఏంటి? ఈవెన్ దో దీస్ 2 ఆర్ పారామాగ్నెటిక్ నేచర్, దీస్ 2 ఆర్ ఎక్సెప్షన్. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? సో దీంట్లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈవెన్ ఎలక్ట్రాన్ స్పీసీస్ నేను డయా అని చెప్పాను, బట్ దీనిలో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నా ఇది పారామాగ్నెటికే. దీనిలో 16 ఎలక్ట్రాన్స్ ఉన్నా ఆక్సిజన్ ఏంటిది? పారామాగ్నెటికే. ఓకేనా? క్లియరా? ట్రాన్సిషన్ ఎలిమెంట్ ప్రాసెస్ పారామాగ్నెటిక్. ఓకే, సి హియర్ సో దిస్ ఆల్సో కంప్లీటెడ్. ఒకవేళ 15 నుంచి 20 ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉంటే దిస్ ఈస్ ఫార్ములా. ఓకేనా? ఇంతకుముందు దాంట్లో ఈ సిగ్మా
ఇక్కడ పెట్టేశాను నేను సిగ్మా 2pz అనేది ఇక్కడ పెట్టేశాను. బట్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకేనా, క్లియరా? జస్ట్ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఫార్ములా ద్వారా కనుక్కుంటే మీ ఇష్టం, ఫార్ములా ద్వారా కనుక్కోండి. లేదంటే నేను ఇంకో ట్రిక్ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్, రాసేసుకోండి. హౌ టు ఫైండ్ ద బాండ్ ఆర్డర్ ట్రిక్. సో మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తెలిసినట్టయితే, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తెలిసినట్టయితే we will know what is the hybridization, sorry, what is the bond order. See here, 14 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 3 గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 13 ఎలక్ట్రాన్ ఉంటే 0.5 తగ్గించండి, 2.5 బాండ్ ఆర్డర్. 12 ఎలక్ట్రాన్స్ ఉంటే మళ్ళీ 0.5 తగ్గించండి, 2. 11 ఎలక్ట్రాన్స్ ఉంటే మళ్ళీ 0.5 తగ్గించండి, 1.5. 10 ఎలక్ట్రాన్స్ ఉంటే మళ్ళీ 0.5 తగ్గించండి, బాండ్ ఆర్డర్ ఎంత? 10 ఎలక్ట్రాన్స్ ఉంటే 1. ఓకేనా, మళ్ళీ కిందికి వెళ్ళండి. 15 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత? 0.5 తగ్గించండి, ఇక్కడ నుంచి 2.5. 16 ఎలక్ట్రాన్స్ ఉంటే 0.5 తగ్గించండి, ఎంత? సగం తగ్గించండి, 2. 17 ఉంటే ఎంత? 1.5. 17 ఉంటే. 18 ఉంటే ఎంత? 1. దిస్ ఇస్ సింపుల్ ట్రిక్. ఓకేనా, 14 ఉంటే బాండ్ ఆర్డర్ 3, ఇది గుర్తుపెట్టుకోండి. 12 ఉంటే ఎంత బాండ్ ఆర్డర్? 2. సారీ, 13 ఉంటే 2.5, 12 ఉంటే 2, 11 ఉంటే 1.5, 10 ఉంటే 1. సేమ్ అదే విధంగా కింద కూడా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ ట్రిక్. ఓకేనా, సో ఇక్కడతో ఖతం అయిపోయింది. ఓకేనా, ఈ రోజు క్లాసు. సో నౌ వీ విల్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫ్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా, 5 to 10 minutes లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేస్తాను. దెన్ you will have quiz at 10:30. ఓకేనా, 10:30 కి క్విజ్ ఉంటుంది, క్విజ్ కి వెళ్ళండి. ఓకేనా, సో దీస్ ఆర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. లెట్ us practice. This is like one assignment. Isoelectronic species and isostructural, very important. Isoelectronic species అంటే ఏం లేదు, దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నింటినీ కౌంట్ చేయాలా, మొత్తం ఎలక్ట్రాన్స్ అన్నింటినీ కౌంట్ చేయాలా. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఒకవేళ రెండిట్లో సేమ్ వస్తే ఐసో అన్నట్టు. ఓకేనా, సి హియర్, ఇప్పుడు మనం ఈ పేరులో కనుక్కుందాం. ఎలక్ట్రానిక్ ఐసోస్ట్రక్చర్ కాదా కనుక్కుందాం. ఓకేనా, టెలూనియం. సో టెలూనియం లో ఫస్ట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి. టెలూనియం లో వి హ్యావ్ టెలూనియం I2. సి హియర్, టెలూనియం అండ్ I2 లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి. వన్ సెకండ్ బేటా. టెలూనియం atomic number, the atomic number of tellurium. సో అటామిక్ నెంబర్ ఎంత? 52. 52 ఎన్ని ఉన్నాయి? ఒకటే టెలూనియం ఉంది. నేను ఇది ఒకటి చెప్తున్నాను, కాన్సన్ట్రేట్ గా వినండి. టెలూనియం లో ఎన్ని ఉంటాయి? 52 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఐయోడిన్ ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్? వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, సారీ, వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఐయోడిన్? ఐయోడిన్ అటామిక్ నెంబర్ ఎంత? వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఐయోడిన్? చెప్పండి ఫాస్ట్ గా. వాట్ ఈస్ ఐయోడిన్? సో ఐయోడిన్ ఎంత? 53. సో 53 ఐయోడిన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఐయోడిన్స్ ఉన్నాయి. సో దట్ మీన్స్ 53 ప్లస్ 53 ఎంత? 6, 10, 106 ప్లస్ ఒక టెలూనియం లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 52. సో 52, 106 ప్లస్ 52 ఎంత? 158. am I right? సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో? 158 ఉన్నాయి. సో నెక్స్ట్ IBr. సో I లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి? 53 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బ్రోమిన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి. Br మైనస్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి. Br అటామిక్ నెంబర్ ఎంత? బ్రోమిన్ అటామిక్ నెంబర్ ఎంత? 35. సో 35 ఎన్ని ఉన్నాయి? సి హియర్, ఇక్కడ రాస్తున్నాను. ఐయోడిన్ లో 53 ఉంటుంది అండ్ 2 ఐయోడిన్స్ లో ఎన్ని ఉన్నాయి? 35 అండ్ 35. ఓకే, ఇది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఎంత వస్తుంది ఆన్సర్? 123 వస్తుంది. 53 ప్లస్ 35 ప్లస్ 35 123 వస్తుంది. బట్ ఐయోడిన్ పైన ఇక్కడ మనకి ఏముంది? మైనస్ చార్జ్ ఉంది. అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్కువగా ఉంది. అంటే 123 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 124. సి హియర్, ఇది 124 వచ్చేసింది. నెక్స్ట్ I3 లో చూడండి. I3 లో దీని అటామిక్ నెంబర్ ఎంత? సో ఇలా మొత్తం ఈ అన్నిట్లో కనుక్కోండి మీరు. ఓకేనా, అన్నిట్లో కనుక్కోండి. సో దిస్ అండ్ ఇక్కడ కూడా కనుక్కోండి. జినాన్ F2 లో ఇక్కడ కనుక్కోండి, ఇక్కడ కనుక్కోండి. ఎంత వచ్చింది? దీంట్లో 72 ఎలక్ట్రాన్స్ ఉంటే, దీంట్లో 72 ఉంటే, దీంట్లో 70 ఉంటే, దీంట్లో 70 ఉంటాయి. ఎందుకంటే జినాన్ F2 లో మనకు మొత్తం 72 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాని అటామిక్ నెంబర్ ఎంతనో దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంతే. ఓకేనా, క్లియరా? నెక్స్ట్, ఇది ఏ షేప్ కలిగి ఉంటుంది చెప్పండి.
టెలూనియం ఏ షేప్ కలిగి ఉంటే చెప్పండి. టెలూనియంలో ఎన్ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి ఫస్ట్. టెలూనియం వాలెన్స్ ఎలక్ట్రాన్స్ టెలూనియం అనేటువంటిది మనకు 16 గ్రూప్ చెందింది. వెళ్ళండి, దీంట్లో 6 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టెలూనియంలో 6 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. I2. నెక్స్ట్ టెలూనియం చుట్టూ ఎన్ని ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి? 2 ప్లస్ ఎన్ని బాండ్ పేర్స్? 2 బాండ్ పేర్స్ మైనస్ ఎంత? 4. సో 4 మీన్స్ ఎంత? 2 బాండ్ పేర్స్ ఆఫ్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో 2 + 2 = ఎంత? 4. అంటే ఏంటిది? sp3 హైబ్రిడేషన్. sp3 హైబ్రిడేషన్ లో మనకి ఎన్ని 2 లోన్ పేర్స్ ఉంటాయి. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? దిస్ ఈస్ టెలూనియం, దిస్ ఈస్ అయోడిన్, ఇక్కడ లోన్ పేర్ ఉంటుంది. ఓకేనా? దీని స్ట్రక్చర్ ఏంటిది? బెంట్. అదే విధంగా Br- కూడా ట్రై చేయండి, లీనియర్ వస్తుంది. అండ్ IF3 ని ట్రై చేయండి, టీ షేప్ వస్తుంది. BCl2 ని ట్రై చేయండి, లీనియర్ వస్తుంది. ఈ మొత్తం అన్నింట్లో సేమ్ ఉన్నాయి ఏంటి చెప్పండి బేటా? సి హియర్ సెకండ్ ఆప్షన్ ఇది ఉంది కదా, Br- X2- ఈ రెండిట్లో 2 కూడా దీంట్లో 2 సేమ్ ఉంటాయి. ఇది ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్, 122 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? 124 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ దీని స్ట్రక్చర్ కూడా సేమ్ ఉంది. స్ట్రక్చర్ అండ్ మనకు ఎలక్ట్రాన్స్ దేంట్లో సేమ్ ఉన్నాయని అడిగిండు. ఓకేనా? లీనియర్ అండ్ లీనియర్. క్లియర్? వాట్ ఈస్ ద ఆన్సర్? B. 52. B is the correct answer. ఓకేనా? B is the correct answer. Next, let us go to the next question. So the species which is having bond angle 120 degree. 120 degree bond angle దేంట్లో చెప్పండి? 120 degree bond angle ఎంత ఉంటుందో చెప్పండి. దేంట్లో అయితే sp2 హైబ్రిడేషన్ కలిగి ఉంటుందో, దాంట్లో 120 degree bond angle అనేటువంటి ఉంటుంది. సో బాండ్ యాంగిల్ ఈ 4 sp3 హైబ్రిడేషన్ దేనికి కలిగి ఉంటుంది? sp2 హైబ్రిడేషన్. వెరీ సింపుల్. ఆప్షన్ 3 సి హియర్ BCl2 దాంట్లో sp2 హైబ్రిడేషన్ కలిగి ఉంటుంది. sp2 హైబ్రిడేషన్. బోరాన్ having how many valence electrons? 3 valence electrons plus 3 atoms attached, so 0 lone pairs, that means sp3. so ఒక బోరాన్ ఇక్కడ ఉంటుంది, 1 chlorine. క్లియర్? 3 క్లోరిన్స్ ఉంటాయి, sp2 హైబ్రిడేషన్ ఉంటుంది, 120 బాండ్ యాంగిల్ ఉంటుంది. వెరీ సింపుల్. క్లియరా? నెక్స్ట్ ఇది ట్రై చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సేమ్ చూద్దాం. విచ్ ఈస్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ బాండ్ ఆర్డర్. వెరీ ఇంపార్టెంట్. సేమ్ నెంబర్ ఆఫ్ బాండ్ ఎక్కడ ఉంటుంది? సీ హియర్, as I said that, go to trick. ఆక్సిజన్ లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి? ఆక్సిజన్ లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒక ఆక్సిజన్ లో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్? 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 16 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత చెప్పండి? ఇక్కడ నేను తీసుకెళ్తున్నాను. I will redirect to here. I said that. See here, 16 electrons ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత? 2 బాండ్ ఆర్డర్. ఇక్కడికి రండి. 16 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత? 2. వెరీ ఇంపార్టెంట్. చెప్పిన కానీ నేను ట్రిక్ చెప్తాను. See here, దీంట్లో ఎంత ఉంటుంది బాండ్ ఆర్డర్? 2. ఓకే. NO2+, ఒక నైట్రోజన్ ఎన్ని ఉంటాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ ఒక ఆక్సిజన్ లో మనకి ఎన్ని ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 7 + 8 = how much? 7 + 8 = how much? చెప్పండి ఫాస్ట్. 7 + 8 = how much అక్షయ? 7 + 8 = 15. బట్ దీనిపైన ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఏంటిది? -1. ఒక ఎలక్ట్రాన్ అనేది తక్కువగా ఉన్నట్టు. సో 15 లోకి మైనస్ చేస్తే ఎంత? 14 ఉంటే ఏంటిది? బాండ్ ఆర్డర్ 3. సో ఇక్కడ 2, ఇక్కడ +3. మనకి ఏమని చెప్పిండు? బాండ్ ఆర్డర్ ఎక్కడ సేమ్ ఉంటుందని చెప్పిండు. దీనిది 2 ఉంది, దీనిది 3 ఉంది. రెండు సేమా? కాదు. నెక్స్ట్ Cn-. కార్బన్ లో మనకి 6 ఉంటాయి. నైట్రోజన్ లో మనకి 7 ఉంటాయి. 6 + 7 = how much? 13. అండ్ దీనిపైన నెగిటివ్ ఛార్జ్ ఉంది, అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటది. 13 + 1 14 మీన్స్ బాండ్ ఆర్డర్ 3. అండ్ CO లో ఎన్ని ఉంటాయి? కార్బన్ లో మనకి 6 ఉంటాయి. ఆక్సిజన్ లో మనకి ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. 8 + 4 = how much? 8 + 4 = how much? 14 ఎలక్ట్రాన్స్ ఉంటే ఎంత? బాండ్ ఆర్డర్ 3. సో ఆప్షన్ బి లో రెండిట్లో బాండ్ ఆర్డర్ అనేది 3 వచ్చేసింది. ఓకేనా? బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది? 3 వచ్చేసింది. ఆన్సర్ బి. ప్రవీణ్ వెరీ గుడ్. అక్షయ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆన్సర్. ఓకేనా? సో ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ చేసి ఈ ఫార్ములా అని చేయడం అనవసరం. ఇవన్నిటికి వెళ్ళకండి మీరు. నేను చెప్పిన చిన్న సింపుల్ ట్రిక్ ని ఫాలో అవ్వండి. సి హియర్, ఆన్సర్ ఎంత పెద్దగా ఉందో మీ ఐపీ ఎగ్జామ్ లా క్వశ్చన్ కి ఆన్సర్ కంటే పెద్దగా ఉంది దీన్ని. ఓకేనా? సి హియర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ప్రెజెంట్స్ ద ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్? సో ఈ టాపిక్ మనం కంప్లీట్ చేయలేదు. ఇది నెక్స్ట్ టాపిక్ లో మనం కంప్లీట్ చేసేద్దాం. ఫర్గెట్ అబౌట్ దిస్ క్వశ్చన్, ఇంట్రా అండ్ ఇంటర్మాలిక్యులర్ బాండింగ్. ఓకేనా? ఇది మనం నెక్స్ట్ టాపిక్ లో కంప్లీట్ చేసేద్దాం. మనకు మాలిక్యులర్ ఆర్బిటల్ కెమికల్ బాండింగ్ 2 చాప్టర్స్ లో కంప్లీట్ చేసేద్దాం. ఇది నెక్స్ట్ చాప్టర్ లో మనం చెప్పుకుందాం. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద హైబ్రిడేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ ఆఫ్ NO2+, NO3- NO4
NH4 plus. See here. First NH, so NO2 plus చూద్దాం. సో నైట్రోజన్ చుట్టూ ఎన్ని ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి? 2 ఆక్సిజన్ ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి. నైట్రోజన్ తో ఎన్ని గ్రూప్? 15 గ్రూప్ ఎలిమెంట్. దీంట్లో 5 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. -5 మైనస్ దీంట్లో ఎన్ని బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? వెరీ ఇంపార్టెంట్. ఎన్ని ఉన్నాయి చెప్పండి? నౌ యూ హ్యావ్ టు టెల్ మీ ఎన్ని ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి నైట్రోజన్ చుట్టూ? ఎనీ వన్ ఆఫ్ యూ? 4 బాండ్ పేర్స్ ఉన్నాయి. 4 బాండ్ పేర్స్ ఉన్నాయా? 4 బాండ్ పేర్స్ ఉన్నాయా? 5. దీంట్లో లోన్ పేర్స్ అనేది ఉండదు కదా. ఒక నిమిషం, వన్ సెకండ్. ఐ విల్ చెక్. హాఫ్ ఇంటూ number of valence atoms ఎన్ని? హౌ మచ్? 5 ప్లస్ నో మోల్ atoms ప్లస్ -1, సో 4. సో 4 ఉండాలి బాండ్ ఆర్డర్. ఓకే, 4 ఉండాలి అంటే ఇక్కడ ప్లస్ 2 ఉంటాయి. 2 రావాలంటే ఎంత? ఇక్కడ ఎంత ఉండాలి? వన్ సెకండ్ బేటా, వన్ సెకండ్. ఐ విల్ గివ్ టైమ్. సో +1 ఈక్వల్ టు ఎంత? 5 + 1 ఈక్వల్ ఎంత? 6/3 +1. ఓకే, సో n ప్లేస్ లో మనకు ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఎలా చెప్పండి? సి హియర్ యాక్చువల్ గా బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? సి హియర్ ఇక్కడ ఒకదాని దగ్గర నైట్రోజన్ డబుల్ బాండ్ 1 ఆక్సిజన్, డబుల్ బాండ్ 1 ఆక్సిజన్. ఒక ఆక్సిజన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఎందుకంటే ఒక ఆక్సిజన్ పైన డబుల్ బాండ్ అనేది ఉండదు ఒక ఆక్సిజన్ దగ్గర. ఎందుకంటే దాని దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఒక బాండ్ అనేటువంటిది వెళ్ళిపోయింది. ఓకేనా? క్లియరా? ఇక్కడ సి హియర్ 2 ఆక్సిజన్ దగ్గర డబుల్ బాండ్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 5 ఆర్ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. 2 ఉన్నాయి. ఓకేనా? 2. సారీ, ఇక్కడ మనకు లోన్ పేరు ఉంటుంది బేటా. ఇక్కడ సింగిల్ బాండ్ ఉండి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎన్ని బాండ్ పేర్స్ మనకి? 3 ఉంటాయి బేటా. ఎలా బాండ్ పేర్స్ 3 ఉంటాయి చెప్పండి? సి హియర్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. యాక్చువల్ గా అవి 2 డబుల్ బాండ్ ఫామ్ చేయాలి. బట్ ఒక దానిపైన మనకి ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. యాక్చువల్ గా 4 ఉండాలి. పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి మనకు ఏంటిది? ఒకటి తక్కువ ఉంటుంది. అంటే 3. అంటే ఎంత? ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 2 మీన్స్ ఏంటి? ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 2 + 1 ఈక్వల్ టు ఎంత? 3. అంటే ఏంటిది? sp హైబ్రిడైజేషన్. సో ఫస్ట్ దాంట్లో sp హైబ్రిడైజేషన్ దేనికి ఉంది చెప్పండి? సో ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ సి ఉంది. అంటే ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి ఏంటి? రాంగ్. సో ఆప్షన్ బి అండ్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్. సో నెక్స్ట్ దాన్ని చూద్దాం. సో NO3 మైనస్ నేను ఇక్కడ రాసి చేస్తున్నా. సి హియర్. ఓకే, NO3 మైనస్. see here, I am writing here only. NO3 minus. నైట్రోజన్ అనేది ఏంటిది? 15th గ్రూప్ ఎలిమెంట్. 5 ఉంటది ప్లస్, సో ఆక్సిజన్ 3 ఉన్నాయి. see here, 3 మైనస్. ఫస్ట్ నైట్రోజన్ చుట్టూ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి బేటా? 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ప్లస్ లోన్ పేర్స్ ఎట్లా అనుకుంటాం? దీనిలో 5 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 6 ఉంటాయి. 6 కాదు, 5 ఉంటాయి. 5 minus 5 ఈక్వల్ ఎంత? 0. 3 plus 0 is equal to sp2 or sp2. sp2. Actually I said wrong na. First దాంట్లో sp2 కదా. అంటే ఆప్షన్ ఏ or ఆప్షన్ బి or ఆప్షన్ సి is the correct answer. ఓకేనా? ఆప్షన్ బి or ఆప్షన్ సి is the correct answer. ఓకే, ఆప్షన్ బి or ఆప్షన్ సి is the correct answer. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే దేంట్లో NO3 మైనస్ లో చూద్దాం. NO3 మైనస్ లో ఏంటిది? 3 ఉంటుంది. sp2 హైబ్రిడేషన్. చూడండి, sp2 హైబ్రిడేషన్. సారీ యాక్చువల్గా కరెంట్ వెళ్ళిపోయింది. am I visible? Tell me, am I visible? Please, current went off. See option C. Not option C is not correct answer. Option C is not correct answer. Am I visible? Vijay, am I visible? Can anyone please tell me? Yes. Okay, కనిపించకపోయినా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, స్క్రీన్ విజిబుల్. ఓకే, just a second. Okay, I'm not seeing eraser option. Okay, what is the correct option here? So NO plus లోనేమో మనకెంత? sp హైబ్రిడైజేషన్ ఉంటుంది. దీంట్లో sp హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఎలా sp హైబ్రిడైజేషన్ ఉంటుందంటే మళ్ళీ చెప్తున్నా. see here, 3. I will redirect to blank page. NO2 positive.
See here beta NO2 పాజిటివ్. నైట్రోజన్ దగ్గర మనకి నైట్రోజన్ చుట్టూ 2 ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి. నైట్రోజన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంది. అయినా నైట్రోజన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంది. నైట్రోజన్ చుట్టూ 2 ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి. నెక్స్ట్ బాండ్స్. సో నైట్రోజన్ దగ్గర మనకి ఎన్ని 5 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 5 ప్లస్ 4 5 మైనస్ 4 5 ప్లస్ 4 5 ప్లస్ 4 double bond. Sorry, yes, Akshaya. Okay, I am telling another formula. See here, half is equal to number of valence electrons on central atom. Okay na? So ఇది ఎక్సెప్షన్ అని రాసుకోండి. దేనిపైన పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కనిపిస్తే ఈ హైబ్రిడేషన్ కి ఇది యూజ్ చేయండి. ప్లస్ మోనోవాలెంట్ ఆటమ్స్ by 2. So ఇక్కడ ఏంటంటే is equal to see here number of valence electrons on central atom. See here ఇక్కడ central atom ఏంటిది నైట్రోజన్. నైట్రోజన్ దగ్గర ఎన్ని valence electrons ఉంటాయి 5 valence electrons ఉంటాయి నైట్రోజన్ దగ్గర. am I right? ప్లస్ మోనోవాలెంట్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? మోనోవాలెంట్ ఆటమ్స్ అంటే క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్, అయోడిన్ అండ్ హైడ్రోజన్. Hydrogen, chlorine, bromine, iodine. Hydrogen, chlorine, bromine, iodine. These are the example for the monovalent atoms. ఇలాంటి ఎలాంటి ఆటమ్స్ లేవు. అండ్ ఆటమ్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉంటేనేమో దాన్ని ఇక్కడ మనం ప్లస్ చేయాలా, పాజిటివ్ ఛార్జ్ ఉంటేనేమో మైనస్ చేయాలా. వెరీ ఇంపార్టెంట్. దీనిపైన మనకి ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. ప్లస్ అంటే ఏంటిది? ఇక్కడ మనం -1 చేయాలి. సింపుల్. ఓకేనా? బై 2. ఓకేనా? బై 2 కి బై 2. 5 - 1 బై 2 ఎంత? 2 1s అండ్ ఇక్కడ 4 ఉంటది. 2 1s and 2 2s. సో 2 వస్తే ఏంటిది? sp హైబ్రిడేషన్. వెరీ సింపుల్. ఓకేనా? సో నేను ఇంకో దాన్ని కూడా చేస్తాను, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. see here where is interbond. See here ఇక్కడ నెక్స్ట్ ఆటం ఏముంది? NO3 మైనస్ ఉంది కదా, NO3 మైనస్. see here NO3 మైనస్. ఓకేనా? ఫస్ట్ ఏంటిది? నంబర్ ఆఫ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ సెంట్రల్ ఆటం పైన వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఓకే 5 ఉన్నాయి. మోనోవాలెంట్ ఆటమ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. అండ్ దీనిపైన మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ +1 చేయాలి. +1 ఉంటేనేమో -1 చేయాలా, +2 ఉంటేనేమో -2 చేయాలా, +3 ఉంటేనేమో -3 చేయాలా. అంటే ఏది ఉంటే దానికి ఆపోజిట్ గా ఇక్కడ మనం కౌంట్ చేయాలన్నట్టు. బై 2. ఓకేనా? బై 2. అర్థమవుతుందా? సో కంప్లీట్ ద క్లాస్ బిఫోర్ 10:50. ఓకే, ఐ విల్ కంప్లీట్. సో 6 by 2 2 1s 2 3s అంటే ఏంటిది? sp3 హైబ్రిడేషన్. 3 మీన్స్ వాట్? sp3 హైబ్రిడేషన్. ఓకే, ప్లస్ ఛార్జ్ ఉన్నది మైనస్ ఛార్జ్ ఉన్నప్పుడు దేనిపైన ప్లస్ మైనస్ ఛార్జ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఏ ఛార్జ్ లేకపోతే ఫస్ట్ చెప్పిన ఫార్ములా యూజ్ చేయండి. ఓకేనా? క్లియరా? సో సెకండ్ దాంట్లో sp, ఫస్ట్ దాంట్లో sp, సెకండ్ దాంట్లో sp2. రెండు దేంట్లో ఉన్నాయి? ఆప్షన్ 2 లో ఉన్నాయి. ఓకేనా? sp sp2 ఆప్షన్ దేంట్లో ఉన్నాయి? ఆప్షన్ సి లో ఉన్నాయి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. sp sp2 ఇదే sp sp3 ఉంది, ఇది రాంగ్. sp2 ఇది రాంగ్, sp2 రాంగ్. ఇది మనకు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని కూడా మీరు కనుక్కోవచ్చు. NH4 ప్లస్ దిస్ ఇస్ యువర్ హోంవర్క్. సెకండ్ చెప్పిన ఫార్ములా ద్వారా కనుక్కోండి. ఓకేనా? సో లెటస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్? ఐసో ఎలక్ట్రానిక్ అండ్ ఐసో స్ట్రక్చర్ మళ్ళీ సేమ్. కార్బన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఆక్సిజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఓకేనా? కార్బన్ లో 6 ఉంటాయి, ఆక్సిజన్ లో ఎన్ని ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 8 ఆర్. సో 8 మూల 24. 24 + r = 30. దీనిపైన 2 నెగిటివ్ ఉంది. ఓకేనా? 2 నెగిటివ్ ఉంది అంటే ఏంటిది? రెండింటిని యాడ్ చేయాలి. 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయి. 30 + 32 ఉన్నాయి దీంట్లో. ఓకేనా? 32. దీంట్లో ఎన్ని ఉన్నాయి? నైట్రోజన్లు ఎన్ని ఉన్నాయి? ఒక దాంట్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి నైట్రోజన్ లో. 3 ఆక్సిజన్లు ఉన్నాయి. 3 8 8 మూల 24. ఓకేనా? 8 మూల 24 మైనస్ ఒక ఛార్జ్ ఉంది కాబట్టి 31 + 1 = ఎంత? 32. సో దీంట్లో కూడా రెండు కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీసే. ఆప్షన్ 1 ఏంటిది? ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీసే. అండ్ ఐసో స్ట్రక్చర్ కూడా కనుక్కోండి. స్ట్రక్చర్ ఎలా కనుక్కోవాలని నేను ఆల్రెడీ చెప్పేశాను. ఓకేనా? స్ట్రక్చర్ కనుక్కోండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? ఆప్షన్ డి కూడా చూడండి. ఆప్షన్ డి కాదు, ఆప్షన్ డి. See here దీంట్లో కూడా మనకి ఏంటిది? ఆప్షన్ డి లో 42 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను. ఆప్షన్ డిలో 42 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ట్రైగోనల్ బైపిరమిడల్
అండ్ SO3 లో మనకి 42 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. రెండిట్లో సేమ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీస్ అంటే రెండిట్లో 40 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ట్రైగోనల్ బైపిరమిడ్, డైగోనల్ పిరమిడల్, ట్రైగోనల్ పిరమిడల్. సో ఆప్షన్ A and D is the correct answer. ఓకేనా? 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 ఆప్షన్ A and D is the correct answer. ఆప్షన్ A and D is the correct answer. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆన్సర్ ట్రై చేయండి. ఓకేనా? సి వెరీ గుడ్. నెక్స్ట్ ద ఆక్టాహైడ్రల్ జామెట్రీ అండ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ ది సి హియర్. ఇది నేను ఆల్రెడీ చెప్పాను. XF4 ఇదే వచ్చింది చూడండి. సో దీంట్లో ఏంటిది ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఏంటిది sp3d2 ఉంటుంది హైబ్రిడేషన్. దీంట్లో మనకి 8 ఉంటాయి. సో 4 + 8 - 4 = 4. సో 4 లోన్ పేర్స్, 4 ఎలక్ట్రాన్స్ మీన్స్ 2 లోన్ పేర్స్. సో 2 లోన్ పేర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎంత 6 మీన్స్ sp3d2. సో 2 లోన్ పేర్స్ అనేటువంటి ఉంటాయి. హైబ్రిడైజేషన్ అండ్ జామెట్రీ అంటేనేమో ఇది పెట్టాలి. షేప్ అంటేనేమో ఏం పెట్టాలి? షేప్ అంటే ఏమొస్తుంది? స్క్వేర్ ప్లేనర్. షేప్ అంటే ఏంటిది? స్క్వేర్ ప్లేనర్. ఓకేనా? ఇది క్లియరా? నెక్స్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. సి హియర్ రాంగ్ స్టేట్మెంట్. p/d5 బాండింగ్. సో ఇది కూడా నేను కంప్లీట్ చేయలేదు. ఓకేనా? ఇది కంప్లీట్ చేయలేదు. బట్ దీన్ని మీరు చూడొచ్చు, దీని ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, బోత్ హ్యావింగ్ సేమ్ స్పేస్. ఈ రెండిటికి సేమ్ స్పేస్ షేప్ అనేటువంటి ఉంటుంది. టెట్రాహైడ్రల్ ఉంటుంది రెండిటికి కూడా. CH4 అండ్ SeF4 కి రెండిటికి టెట్రాహైడ్రల్ ఉంటుంది. ఓకేనా? సీసా షేప్. సో sp3 హైబ్రిడేషన్. ఇదేంటిది? సీసా. బోత్ రాంగ్ స్టేట్మెంట్ బెటా. సి హియర్ ఈ PH5 PCl5 రెండు అనేటువంటి అసలు ఎగ్జిస్టే అవ్వవు మనకు. ఓకేనా? ఈ ఎలా ఎగ్జిస్ట్ అవ్వవు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. p/d5 బాండింగ్ నేను చెప్పలేదు. I3+ కి జామెట్రీ ఏంటిది? ఇది కరెక్టే. జామెట్రీ ఇస్ ద బెంట్ షేప్. మీరు కనుక్కోండి. దీనిది బెంట్ షేప్ వస్తుంది. దీనిది బెంట్ వస్తుంది I3- కి. ఆల్రెడీ చెప్పాను నేను. లోకేష్, గుడ్ ఆఫ్టర్నూన్ లోకేష్. హ్యాపీ టు సీ యూ. ఒకసారి నవ్వు ప్లీజ్. కెన్ యూ ప్లీజ్ లాఫ్? ఓకే, వెరీ గుడ్ లోకేష్, వెరీ గుడ్. ఓకే, ప్రాక్టీస్ చేయి. అండ్ నెక్స్ట్ SeF4. ఈ రెండు యాక్చువల్గా ఇదేంటిది? sp3d హైబ్రిడేషన్, సీసా షేప్. ఇదేంటిది? sp3 హైబ్రిడేషన్. సో ఇవి రెండేంటిది? డిఫరెంట్ కదా. ఈ రెండింటికి సేమ్ స్పేస్ ఉంటుందని చెప్పాడు కాబట్టి ఈ బోత్ ఆర్ వాట్? రాంగ్ స్టేట్మెంట్. Dipole moment concept over or not? No, not over. Tomorrow class we will discuss dipole moment and Fajans rule, everything. Okay, see here, consider CH4 which is having statement false. Okay na? ఇందులో బాండ్ యాంగిల్ అడుగుతున్నాడు. వెరీ ఇంపార్టెంట్. బాండ్ యాంగిల్ OH-. సి హియర్ ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎలాగో నేను ఆల్రెడీ చెప్పాను. లోన్ పేరు ఉన్నప్పుడు ఏంటిది? బాండ్ యాంగిల్ అనేది తగ్గుద్ది. ఇక్కడ బాండ్ యాంగిల్ తగ్గింది. యాక్చువల్గా ఈ మూడింటికి H2O లో అండ్ CH4 లో చూసుకున్నట్టయితే బాండ్ యాంగిల్ అనేటువంటిది అన్నిట్లో కూడా 109°28" అనేటువంటి ఉండాలి. ఎందుకంటే అన్నిటికి కూడా sp3 హైబ్రిడేషన్ వస్తుంది. బట్ ఆక్సిజన్ వచ్చినప్పుడేమో బాండ్ యాంగిల్ తగ్గింది. ఓకేనా? అంటే ఇది H2O లో లోన్ పేరు ఉన్నప్పుడేమో లోన్ పేరు ఉన్నప్పుడు బాండ్ యాంగిల్ బాగా తగ్గింది. అండ్ NH3 లో ఒకటే లోన్ పేరు ఉంది. దీనిలో కొంచెం తగ్గింది. దీంట్లో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది. ఓకేనా? సి హియర్ బాండ్ యాంగిల్. అర్థమైందా? బాండ్ యాంగిల్ ఇది అర్థమైందా? బాండ్ యాంగిల్ నేను కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి. ఎస్. నెక్స్ట్ ప్రిడిక్ట్ ద అమాంగ్ ద కరెక్ట్ ఆర్డర్. సో ఇగో సి హియర్ ఈ ఆర్డర్ అట్లే వచ్చింది. చెప్పండి ఆర్డర్ ఏంటి? కరెక్ట్ ఆర్డర్. వాట్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్? లోన్ పేర్ రిపల్షన్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ లోన్ పేర్ బాండ్ పేర్ అండ్ బాండ్ పేర్. సో ఆప్షన్ సి లోన్ పేర్ బాండ్ పేర్ లోన్ పేర్ బాండ్ పేర్. సో ఇక్కడ డి అనేది రాంగ్. యాక్చువల్ ఇక్కడ డి ఇచ్చిండు. యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లోన్ పేర్ గ్రేటర్ దెన్ లోన్ పేర్ బాండ్ పేర్. నెక్స్ట్ బాండ్ పేర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ నాట్ ఐసోస్ట్రక్చరల్? ఐసోస్ట్రక్చరల్ ఏది కాదని అడుగుతున్నారు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ సి హియర్. దీస్ టూ ఆర్ నాట్ ఐసోస్ట్రక్చరల్.
రిమైనింగ్ ఆల్ ఆర్ ఐసోస్ట్రక్చరల్ ఓన్లీ. ఇవి రెండు మాత్రం ఐసోస్ట్రక్చరల్ కావు. ఆప్షన్ సి. NH3 అండ్ PH3 రెండు చూడండి. సో ఇదేంటి sp3d2 హైబ్రిడైజేషన్ స్క్వేర్ అంటే ఆక్టాహైడ్రల్. ఇదేంటిది sp3 హైబ్రిడైజేషన్. ఓకేనా, sp3 హైబ్రిడైజేషన్. సో ఇదేంటిది ఆక్టాహైడ్రల్, ఇదేంటిది టెట్రాహైడ్రల్. రెండు డిఫరెంట్. ఓకేనా, రెండు డిఫరెంట్. ఐసోస్ట్రక్చరల్ అంటే రెండు సేమ్ స్ట్రక్చర్ లేనివి, విచ్ ఈస్ ఆర్ నాట్ ఐసోస్ట్రక్చరల్. ఓకే, క్లియరా. సో ఇక్కడ స్టెబిలిటీ ఆర్డర్, స్టెబిలిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్? స్టెబిలిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్? బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ ఎక్కడ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ అక్కడ ఎక్కువ ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? బాండ్ ఆర్డర్ దీంట్లో అన్నిటికన్నా ఎక్కువ దేంట్లో ఉంటుంది? ఆక్సిజన్ లో బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుంది? దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 + 8 16 ఎలక్ట్రాన్స్. 16 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ట్రూ. సో ఇందులో ఎన్ని ఉన్నాయి? 8 + 8 మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్స్ ఎక్కువగా. సో దీంట్లో మొత్తం 19 8 16 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 17 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత? 1.5. ఓకేనా. O2 ప్లస్ లో 8 + 8 -1, ఎందుకంటే దీనిపైన పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి -1. 15 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 15 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత? 2.5. రైట్, 2.5. సో O2 2 నెగిటివ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. సో అంటే 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా, 18 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత? 1. సో అన్నిటికన్నా బాండ్ ఆర్డర్ దేంట్లో ఎక్కువ ఉంది? సో O2 మైనస్ లో ఉంది. O2 ప్లస్. సో O2 ప్లస్. సో ఇక్కడ O2 ప్లస్ ఉంది, దీంట్లో అన్నిటికన్నా ఎక్కువ ఉంది. ఓకేనా, దానికన్నా కొంచెం తక్కువ ఎంత? O2 లో. సో O2 లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? బాండ్ ఆర్డర్ ఎంత? 2. ఇదెంత? 2.5. ఇదంతా 2. O2 మైనస్ అంటే దీంట్లో ఎంత ఉన్నాయి? 1.5. ఇదెంత? 1. సో దిస్ ఈస్ వాట్? కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇజ్ ఇట్ క్లియర్? సో బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే దాని దగ్గర స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో O2 ప్లస్ కి ఎక్కువ స్టెబిలిటీ అనేది ఉంటుంది. సారీ, కరెంట్ పోయింది, నేను ఏం చేయలేను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఐసో. సో ఇది హోంవర్క్ రాసేసుకోండి. దిస్ ఇస్ యువర్ హోంవర్క్. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి. డూ ప్రాక్టీస్ ఇట్. స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర. ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్. నెక్స్ట్ ఇది కూడా సింపులే. కరెక్ట్ ఆఫ్ ది బాండ్ ఆర్డర్ నేను ఆల్రెడీ చెప్పేశాను. O2 ప్లస్ లో 2.5 ఉంటుంది. ఓకేనా, O2 ప్లస్ లో దీంట్లో ఎంత ఉంటుంది బాండ్ ఆర్డర్? O2 మైనస్ లో 17 ఎలక్ట్రాన్స్ మీన్స్ 1.5 ఉంటుంది. దీంట్లో ఎంత ఉంటుంది? O2 ప్లస్ లో 1 ఉంటుంది. ఓకేనా, అన్నిటికన్నా ఎక్కువ దేంట్లో ఉంటుంది? O2 ప్లస్ లో ఉంటుంది. సి హియర్ O2 ప్లస్, సి హియర్ O2 ప్లస్, నెక్స్ట్ O2 మైనస్. ఇది మనకి ఇదేంటిది? ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందులో ఆప్షన్ బి పెట్టారు. Option B is the wrong. Option D is the correct answer. What? Option D is the correct answer. Next, which of the correct bond order? So దీంట్లో bond order find out చేయండి. See here, ఇక్కడ correct పెట్టింది. Option D is the correct answer. Next. Okay, thank you so much all of you.